బాడీకి యూజ్ చేసే సోప్ ఫేస్కి ఎంతవరకు సేఫ్ అనేది ఒక క్వశ్చన్ మార్క్. సో కెమికల్ పీల్స్ ఎంతవరకు వర్క్ చేస్తాయి? ఫెయిర్ అవ్వాలనుకున్న వాళ్ళు గ్లూటాథయోన్ సోప్స్ వాడుతుంటారు. సో అన్నిట్లో కూడా కెమికల్స్ ఉంటాయి. కానీ కెమికల్ పీల్స్ పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయి సార్? కొన్నిసార్లు మెటీరియల్ ఎక్కువైనప్పుడు అది ప్రాపర్గా కనిపించకపోవడం, అబ్నార్మల్గా కనిపించడం, మీరు అన్నట్టుగా ఆ డిఫరెన్సెస్ ఉండొచ్చు. బట్ అగైన్ సో ఈ మధ్య ఎక్కువగా వింటున్నాం లేజర్ ట్రీట్మెంట్స్ ఇంక్లూడ్ అయి ఉంటున్నాయి చాలా వాటిలో. సో అది ఎంతవరకు సేఫ్ అండి లేజర్ ట్రీట్మెంట్స్ అనేవి? లేజర్ వచ్చేసి అడ్వాన్స్ మెషినరీ అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం లేజర్ ఎక్కువ కామన్గా వాడేది. నియర్ ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ భయపడతారు కదా స్కిన్ ట్రీట్మెంట్స్ కానీ ఫేస్ ట్రీట్మెంట్స్ కానీ చేయించుకునేటప్పుడు ఇవన్నీ చూసుకుంటూ ఉంటారు. ఎంత బ్రైట్ అవుతుందో మళ్ళీ అది కొంచెం ఆపేసిన తర్వాత కొన్ని మంత్స్కి మళ్ళీ దీనికి మించి వస్తుందేమో అని అనుకుంటూ ఉంటారు. ఏ ట్రీట్మెంట్ ద్వారా కూడా ఇంకా ప్రాబ్లం వర్స్ అయ్యే ట్రీట్మెంట్ డాక్టర్స్ కనుక్కోలేదు ఇప్పటివరకు. హాయ్ ఆల్. ఈ మధ్య ప్రతి ఒక్కళ్ళకి అందంగా కనిపించడం అనేది ఒక ఛాలెంజ్లా మారిపోయింది. సో నేనైతే షైన్ క్లినిక్స్కి అయితే వచ్చేసాను. ఇక్కడ చూస్తున్నారు కదా ఫేస్, హెయిర్ అండ్ లేజర్. ఈ మధ్య ఈ ఇండస్ట్రీ చాలా ఎక్కువ అయిపోయింది. లైక్ లేజర్ ట్రీట్మెంట్స్ కానివ్వండి, ఇలాంటి క్లినిక్స్ చాలా ఎక్కువైపోయింది. కానీ షైన్ క్లినిక్స్ అయితే మోస్ట్ ట్రస్టెడ్ క్లినిక్ అని చెప్పి వినడం జరిగింది. సో ఇక్కడ ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి ఏంటి ఇవన్నీ తెలుసుకుందాం. లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. హలో ఆల్, వెల్కమ్ టు హిట్ టీవీ. నా పేరు కౌసల్య. ఈ మధ్య బ్యూటీ ఎన్హాన్స్మెంట్ అనేది ఒక ఛాలెంజ్ గా మారిపోయింది. సో స్కిన్ అండ్ ఫేస్ కి సంబంధించి అలాగే హెయిర్ కి సంబంధించి చాలా డౌట్స్ ఉంటాయి, రకరకాల డౌట్స్ ఉంటాయి. సో బేసిక్ గా చాలా క్లినిక్స్ అయితే వచ్చేసాయి. సో లేజర్ ట్రీట్మెంట్స్ అని, స్కిన్ బ్రైట్నింగ్, ఫేస్ బ్రైట్నింగ్ అని చెప్పి చాలా రకరకాల ట్రీట్మెంట్స్ కూడా వచ్చేసాయి. సో బేసిక్ గా ఈ ట్రీట్మెంట్స్ ఎలా వర్క్ అవుతాయి? సో ముఖ్యంగా మనకి స్కిన్, ఫేస్ అండ్ హెయిర్ కి సంబంధించి రకరకాల డౌట్స్ ఉంటాయి కదా, అవన్నీ మనం ఈ వీడియోలో క్లారిఫై చేసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ వేణు యాదవ్ గారు. ఆయన కాస్మెటాలజిస్ట్ అండ్ అలాగే షైన్ క్లినిక్స్ ఫౌండర్ అనమాట. ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం అసలు వీటన్నిటి గురించి. నమస్తే సార్, ఎలా ఉన్నారు? యా సార్, బాగున్నాను. సో ఐ హర్డ్ దట్ షైన్ క్లినిక్స్ అయితే చాలా ట్రస్టెడ్ క్లినిక్ అని చెప్పి వినడం జరిగింది. బేసిక్ గా షైన్ క్లినిక్స్ లో ఎలాంటి ట్రీట్మెంట్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి? మన దగ్గర వచ్చేసి మేజర్గా ఫేస్, హెయిర్, లేజర్స్ అండ్ వెయిట్ లాస్ మేనేజ్మెంట్ ట్రీట్మెంట్స్ ఉంటాయండి. అండ్ ఈ అన్ని ట్రీట్మెంట్స్ కూడా నాన్ ఇన్వేసివ్, నాన్ సర్జికల్, స్కిన్ పైన సూపర్ఫిషియల్ గా పనిచేసేవి, ఏది కూడా సర్జికల్ గా పోయేది కాదు. సో దీని మీనింగ్ ఏంటంటే అన్ని కూడా సేఫ్, ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. రెండోది మన దగ్గర యూజ్ చేసే మెషినరీ అన్ని కూడా US FDA అప్రూవ్డ్, హై స్టాండర్డ్ మెషినరీ కానివ్వండి, మెటీరియల్స్ కానివ్వండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మన దగ్గర క్వాలిఫైడ్ డాక్టర్స్, సర్టిఫైడ్ అండ్ ట్రైన్డ్ టెక్నీషియన్స్, థెరపీస్ ఉంటారు. సో అన్ని ట్రీట్మెంట్స్ కూడా సేఫ్ హ్యాండ్స్ తో మాత్రమే పర్ఫామ్ చేయగలుగుతాం. మనకు వచ్చేసి హైదరాబాద్ లో, వరంగల్ లో బ్రాంచెస్ ఉన్నాయి. మన ట్రీట్మెంట్స్ వచ్చి ఫేస్ కి సంబంధించి చాలా బేసిక్ ట్రీట్మెంట్స్, హైడ్రా ఫేషియల్స్ కానివ్వండి, ఆక్సిజినో ఫేషియల్స్ కానివ్వండి, కెమికల్ పీల్స్ కానివ్వండి, అండ్ స్కిన్ కి సంబంధించి మన యాక్నే ఉన్నాయనుకోండి, యాక్నే ప్రాబ్లమ్స్ కానివ్వండి, హెయిర్ కి సంబంధించి డాండ్రఫ్ ఇష్యూస్ ఉన్నా కానీ, హెయిర్ లాస్ ఉన్నా కానీ, బేసిక్ మెడికేషన్ లేదా PRP, GFC ఇట్లాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి. వీటితో పాటు లేజర్ హెయిర్ రిడక్షన్ అండి, లేజర్ హెయిర్ రిమూవల్, మేల్ కి ఫీమేల్ కి. చాలా మంది అమ్మాయిలు ఈ రోజుల్లో కామన్ గా చూస్తూనే ఉంటాం, అప్పర్ లిప్ కానివ్వండి, ఫేషియల్ హెయిర్ కానివ్వండి, అన్వాంటెడ్ హెయిర్ అనేది చాలా ట్రబుల్సమ్ గా ఉంటుంది. అన్వాంటెడ్ హెయిర్ వల్ల ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. వీటికన్నిటికీ బెటర్ సొల్యూషన్ అంటే లేజర్. మిగిలిన అన్నిటితో పోల్చుకుంటే లేజర్ అనేది ఎఫెక్టివ్గా ఉంటుంది, ఎఫిషియెంట్గా ఉంటుంది, ట్రస్ట్ వర్తీగా ఉంటుంది. వీటితో పాటు మన మేజర్ కన్సర్న్ వచ్చేసి వెయిట్ లాస్ అండి. చాలా మంది వెయిట్ లాస్ ట్రీట్మెంట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, కానీ మనం బెస్ట్ టెక్నాలజీతో అఫోర్డబుల్ ప్రైసింగ్ రేంజ్ లో మనం ట్రీట్మెంట్స్ ఇస్తున్నాం. మన దగ్గర వెయిట్ లాస్ మేనేజ్మెంట్ అనేది గ్యారంటీడ్ రిజల్ట్స్ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో అవన్నీ కూడా బాగా ట్రెండింగ్ అని చెప్పి అనుకోవచ్చు. అవునండి, బికాస్ చాలా రకరకాల క్లినిక్స్ వచ్చేసాయి సార్, బట్ డోంట్ నో హూమ్ టు ట్రస్ట్ నిజానికి చెప్పాలంటే. ఎందుకంటే ఫేస్ అనేది చాలా కన్సర్న్డ్ పార్ట్
బేసిక్ గా అందరూ అందంగా కనిపించాలి, ఎక్కడికి వెళ్ళినా అడగాలి మనల్ని మీ స్కిన్ బాగుంది, ఏం చేస్తున్నారు ఏంటి అని. చాలా మంది ట్రీట్మెంట్స్ కోసం వెళ్తూనే ఉంటారు. సో దే డోంట్ నో హూమ్ టు ట్రస్ట్ యాక్చువల్లీ. బేసిక్ గా అమ్మాయిలకు ఉండే డౌట్స్ అయితే మిమ్మల్ని అడుగుతాను ముఖ్యంగా. జనరల్ గా మనం చూస్తూనే ఉంటాం, స్కిన్ అనేది బాగా డ్యామేజ్ అయిపోతూ ఉంది. పర్టికులర్లీ ఫేస్ పార్ట్ వచ్చేసరికి డ్యామేజ్ అవుతుంది. ఎయిర్ పొల్యూషన్ కూడా దాన్ని ఏమైనా ఎఫెక్ట్ చేస్తుందా? దాన్ని ఎలా మేనేజ్ చేసుకోవచ్చు మనం? 100% అండి. మీరు చాలా రైట్ క్వశ్చన్ అడిగారు. హైదరాబాద్ లో కానివ్వండి లేదా వేరే ప్లేస్ లో తీసుకున్నప్పటికీ అక్రాస్ ఇండియా ఈ రోజు పొల్యూషన్ చాలా కామన్ అయిపోయింది. సిటీ కానీ లేకపోతే టౌన్ కానీ డిఫరెన్స్ లేకుండా అంతటా పొల్యూషన్ అయిపోయింది. ఈ పొల్యూషన్తో పాటు మనం తీసుకునే డైట్ కానివ్వండి లేదా మన లైఫ్ స్టైల్ కానివ్వండి, స్ట్రెస్ ఫ్యాక్టర్ కానివ్వండి, స్టూడెంట్స్కి అయితేనేమి, ఎంప్లాయీకి అయితేనేమి, ఫ్యామిలీ వాళ్ళకి అయితేనేమి, ఎవరికైనా స్ట్రెస్ అయితేనేమి, ఒక బ్యాలెన్స్ డైట్ లేకపోవడం వలన, ప్రాపర్ స్లీప్ సైకిల్ లేకపోవడం వలన. ఎందుకంటే ఈ జనరేషన్ ఎట్లా అలవాటు అయిపోయిందంటే ఫోన్తో ఓవర్ నైట్ స్పెండ్ చేస్తాం అండ్ డే టైంలో పనిచేయాల్సిన టైంలో పడుకుంటాం. సో డిస్టర్బ్డ్ స్లీప్ సైకిల్, వీటన్నిటి వల్ల కూడా బాడీ ఎఫెక్ట్ అవుతుంది. అండ్ బాడీ ఎఫెక్ట్ అవడంలో అన్నిటికన్నా ముందు ఎఫెక్ట్ ఎక్కడ కనిపిస్తుంది అంటే మన స్కిన్ పైన, మన ఫేస్ పైన కనిపిస్తుంది. సో మన బాడీలో జరిగే డ్యామేజ్ అంతా ఫేస్ పైన రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. ముఖ్యంగా పొల్యూషన్ అనేది ఎక్కువ చేస్తూ ఉంటుంది. సో వీటన్నిటి నుంచి కాపాడుకోవాలంటే కనుక రెగ్యులర్ డే కేర్ రొటీన్, అంటే ఒకసారి స్నానం చేయడం, 2 సార్లు ఫేస్ వాష్ చేయడంతో పాటు కొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకుంటే కనుక మనం ఏజింగ్ సైన్స్ని ఆపుకొని యంగ్ ఫ్రైస్తో కాన్ఫిడెంట్గా మనల్ని మనం ప్రెసెంట్ చేసుకోవచ్చు. ఓకే సార్, కొంతమంది ఫేస్ అయితే అబ్జర్వ్ చేస్తూ ఉంటాం, ఎక్సెస్ ఆయిల్ రిలీజ్ అవుతూ ఉంటుంది వాళ్ళ ఫేస్ మీద. ముఖ్యంగా ఈ పార్ట్ అండ్ అరౌండ్ మౌత్, లిప్స్ దగ్గర అయితే ఎక్కువగా ఎక్సెసివ్ ఆయిల్ వస్తూ ఉంటుంది కదా. సో వాళ్ళు ఎలా మేనేజ్ చేసుకోవచ్చు? దానికైనా ట్రీట్మెంట్స్ ఉంటాయా లేదా వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? బేసిక్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అడ్జస్ట్మెంట్తో మాక్సిమం సెట్ చేసుకోవచ్చు. బట్ అట్లా కాకుండా రిపీటెడ్గా ప్రాబ్లం అవుతుంది అంటే మేబీ అది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల అయి ఉండొచ్చు, లేదా డైటరీ ఫ్యాక్టర్స్ వల్ల అయి ఉండొచ్చు, కొంతమందికి హెరిడిటరీగా జెనెటికల్గా కూడా ఉండొచ్చు. రెగ్యులర్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్లో అది ప్రాబ్లమ్ సెట్ అవ్వట్లేదంటే నియర్ బై ఒక మంచి డాక్టర్ని కన్సల్ట్ చేసుకొని బేసిక్ టెస్ట్ చేయించుకున్నామంటే కనుక హార్మోనల్ డిఫరెన్సెస్ ఇష్యూస్ తెలిసాయనుకోండి, దాన్ని బట్టి వాళ్ళు మెడికేషన్ ఇచ్చేస్తే కనుక మనం ఈ ఆయిల్ సెక్రీషన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. లేదా మనం హోమ్ రెమెడీస్, మనం ఇంట్లో డైట్లో ఆయిల్ ఫుడ్స్ తగ్గించడం, జంక్ ఫుడ్ తగ్గించడం, ఫేస్ వాష్ అనేది రెగ్యులర్గా చేసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ బాడీకి యూజ్ చేసే సోప్ ఫేస్కి ఎంతవరకు సేఫ్ అనేది ఒక క్వశ్చన్ మార్క్. బాడీకి యూజ్ చేసే సోప్స్ ఏవైతే ఉంటాయో మన ఫేస్కి పనికి రాకపోవచ్చు. ఎందుకంటే ఫేషియల్ స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది. అంత హై కాన్సన్ట్రేటెడ్ pH ఉన్న సోప్ అనేది మన ఫేస్కి సెట్ అవ్వకపోవచ్చు. అది అయితే ఫేస్ని మొత్తం డ్రైగా చేస్తుంది లేదా ఆయిల్ క్లియర్ చేయదు. మన స్కిన్ టైప్కి మ్యాచ్ అయ్యే విధంగా ప్రాపర్ ఫేస్ వాష్ యూజ్ చేస్తూ రెగ్యులర్గా డే కేర్ రొటీన్ మంచి తీసుకుంటే కనుక మ్యాక్సిమం ఆయిల్ సెక్రీషన్ని కంట్రోల్ చేయొచ్చు. దాని ద్వారా వచ్చే ప్రాబ్లమ్స్ ఫేస్ డల్ అయిన కానివ్వండి, లేదా యాక్నే ఇష్యూస్ కానివ్వండి, లేదా ఓపెన్ పోర్స్ కానివ్వండి, వాటిని కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకే సార్, ఇందాక మీరు అన్నారు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అని. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల మన ఫేస్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? మన స్కిన్, మన బాడీ అలా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? 100% అండి ఉంటుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఫేస్ ఒకటే కాదు, త్రూఅవుట్ ద బాడీ దాని ఎఫెక్ట్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఎస్పెషల్లీ విమెన్లో, గర్ల్స్లో, అమ్మాయిలు ఈ ప్రాబ్లం ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నప్పుడు పీరియడ్ ఇష్యూస్ అయినా కానీ, థైరాయిడ్ ఇష్యూస్ అయినా కానివ్వండి, అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. అండ్ ఆబ్వియస్లీ దీనివల్ల మూడ్ స్వింగ్ చేంజెస్ కానీ, వాళ్ళ మైండ్ సెట్ కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎప్పుడైతే ఒక డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ప్రాపర్ మెడికేషన్ తీసేసుకుంటామో మోస్ట్ ఆఫ్ దీస్ ప్రాబ్లమ్స్ని మనం చెక్ పెట్టేసేయచ్చు. సో వీటికి ముఖ్యంగా ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి సార్? ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఒకవేళ ఫేస్లో చేంజెస్ వస్తాయి కానీ, ఫేస్ డ్యామేజ్ అయితే కానీ మీ దగ్గర ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి? సో మీరు ఎలా ఎవాల్యుయేట్ చేస్తారు వాళ్ళని? మనం ఒకసారి ఫస్ట్ క్లయింట్ క్లినిక్ వచ్చిన తర్వాత ప్రాపర్గా వాళ్ళ హిస్టరీ తీసుకుంటామండి. హిస్టరీ తీసుకున్న తర్వాత వాళ్ళ ఫేషియల్ అనాలిసిస్ చేస్తాం. ఫేషియల్ అనాలిసిస్ మెషిన్ ద్వారా వాళ్ళ ఫేస్ ఎట్లా ఉంది, వాళ్ళకి ఫేస్ ఎంత డల్ ఉంది, ఎంత ట్యాన్ ఉంది, ఎట్లాంటి అన్ఈవెన్ ప్యాచెస్ ఉన్నాయి, అన్ని చూసిన తర్వాత ఇవన్నీ అయిన తర్వాత దేనివల్ల ఇవన్నీ జరుగుతుండొచ్చు అని ఒక ప్రాపర్ కౌన్సిలింగ్ సెషన్ తీసుకుంటాం. కౌన్సిలింగ్ సెషన్ తర్వాత ఏ ప్రాబ్లం వల్ల అయితే ప్రాబ్లం రిపీట్ అవుతుందో ఆ ప్రాబ్లంకి మనం ఆన్సర్ చెప్పే విధంగా సొల్యూషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు మీరు అన్నట్టు ఒక ఆయిలీ ఫేస్, ఎక్కువగా ఎక్సెస్ ఆయిల్ సెక్రెషన్ ఉందనుకోండి, వాళ్ళకు ఒక మంచి హైడ్రా ఫేషియల్ సజెస్ట్ చేసి దాని తర్వాత ఒక మంచి డే కేర్ రొటీన్ చెప్పేసి వాళ్ళకి ప్రాపర్గా మనం కేర్ తీసుకోమని చెప్పేస్తే కనుక హౌస్ హోల్డ్ కేర్ తీసుకుంటే సరిపోతుంది. చక్కగా ఒక మంచి క్లెన్సర్, ఒక మాయిశ్చరైజర్, ఒక సన్ స్క్రీన్ లోషన్, దట్ షుడ్ డూ ద వర్క్. యాక్చువల్లీ పెద్దగా ట్రీట్మెంట్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. వాటి తర్వాత కూడా ప్రాబ్లం రిపీట్ అవుతుందంటే కనుక దెన్ అప్పుడు మనం ఒక వేరే ట్రీట్మెంట్స్ గురించి ఆలోచించాల్సి ఉంటుంది. పీల్స్ అయినా కానివ్వండి, లేదా వేరే అవైలబుల్ మంచి ట్రీట్మెంట్ ఎగ్జాక్ట్లీ పీల్స్ అంటే విన్నాను. సో కెమికల్ పీల్స్ ఎంతవరకు వర్క్ చేస్తాయి? సో అందులో కొన్ని మిత్స్ కూడా ఉంటాయి. సో వాట్ ఆర్ ద మిత్స్ దెన్ ఇన్వాల్వ్డ్, లేదంటే నిజంగానే వర్క్ చేస్తాయి కెమికల్ పీల్స్ అనేది?
కెమికల్ పీల్స్ వర్క్ చేస్తాయండి, దాంట్లో ఎట్లాంటి డౌట్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం యూస్ చేసే సోప్ కానివ్వండి, ఫేస్ వాష్ కానివ్వండి, అన్నిట్లో సర్టన్ ఎక్స్టెంట్ కి కెమికల్స్ ఉన్నాయి. ఒక డ్రై ఫేస్ ఉన్న వాళ్ళకి డాక్టర్స్ కామన్ గా హైలోనిక్ యాసిడ్, హైడ్రేటెడ్ బేస్ జెల్స్ సజెస్ట్ చేస్తుంటారు. సో ఫెయిర్ అవ్వాలనుకున్న వాళ్ళు గ్లూటాథయోన్ సోప్స్ వాడుతుంటారు. సో అన్నిట్లో కూడా కెమికల్స్ ఉంటాయి. కానీ కెమికల్ పీల్స్ లో కొంచెం పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది. ఎంత లెవెల్లో ఉంటుందంటే మన ఫేస్ ని డ్యామేజ్ చేయనంత వరకు మాత్రమే ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద కెమికల్ పీల్స్ స్కిన్ టాప్ సర్ఫేస్ పైనే ఉంటాయి, సూపర్ఫిషియల్ గానే ఉంటాయి. అవేం డీప్ గా వెళ్ళవు, చాలా తక్కువ మాత్రమే డీప్ సర్ఫేస్ వెళ్ళేవి ఉంటాయి. మాక్సిమం సూపర్ఫిషియల్గా ఉంటాయి. కాబట్టి అది కూడా ఒక సర్టిఫైడ్ డాక్టరే ట్రీట్మెంట్ చేసినప్పుడు చాలా తక్కువ టైం, ఇట్స్ ఆల్ అబౌట్ ఫ్యూ సెకండ్స్ అవి మన స్కిన్ తో కాంటాక్ట్ లో ఉండేవి. ఆ తక్కువ టైంలో అవి ఏం చేస్తాయంటే స్కిన్ పైన డెడ్ సెల్స్ ని, మెలనిన్ పిగ్మెంటేషన్ ని, వాటిని బ్రేక్ డౌన్ చేసేసి లోపల ఉన్న ఒక ఈవెన్ టోన్ ని బయటికి తీసుకొస్తుంది. దట్స్ ఆల్ దే డు. ఇవి సేఫ్ అండి, చాలా సేఫ్. కానీ ఒక డాక్టర్ పర్యవేక్షణలో మాత్రమే చేయించుకోవాలి. సర్టిఫైడ్ డాక్టర్స్ మాత్రం చేస్తేనే మంచి రిజల్ట్స్ మనం చూడొచ్చు. ఇంకొక మోస్ట్ కామన్ థింగ్ ఏంటంటే ఓపెన్ పోర్స్ అండ్ యాక్నే స్కార్స్. అసలు అవి చాలా మంది ట్రై చేస్తూ ఉంటారు. కొంతమంది మెడికల్ షాప్ లో కొన్ని ఆయింట్మెంట్స్ యూజ్ చేస్తూ ఉంటారు, అండ్ సొంత ట్రీట్మెంట్స్ చేసుకుంటూ ఉంటారు. సో మీ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకి మీరు ఏం సజెస్ట్ చేస్తారు? ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి? నిజంగానే అవి తగ్గిపోతాయా? తగ్గుతాయండి, చాలా వరకు తగ్గుతాయి. మేజర్ గా వాళ్ళకి ఎట్లాంటి యాక్నే స్కార్స్ ఉన్నాయి, ఎట్లాంటి ఓపెన్ పోర్స్ ఉన్నాయి, ఫేస్ ఎంత బంపీగా ఉంది, ఇవన్నీ మనకి వాళ్ళ పాస్ట్ హిస్టరీ తీసుకుంటే చదవచ్చు. చాలా వరకు టీనేజ్ లో ఉన్నప్పుడు అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా ఆయిల్ సెక్రెషన్ ఎక్కువ ఉండడం వలన యాక్నే ఇష్యూస్ ఎక్కువగా ఉంటాయి. కొంతమందికి ఈ యాక్నే సివియర్ ఫామ్ లో ఉన్నప్పుడు వాటిని సిస్టిక్ యాక్నే అంటాం, ఇన్ఫెక్షస్ పింపుల్స్. సో వీటి వల్ల అవి ఎప్పుడైతే బ్రేక్ డౌన్ అవుతాయో, గిల్లుతారో, వీటి వల్ల అక్కడ డీప్ స్కార్స్ పడతాయి. సో అక్కడ కొల్లాజన్ ప్రొడక్షన్ అనీవెన్ గా ఉండడం వలన స్కిన్ అనేది ప్రాపర్ గా రిపేర్ అవ్వలేదు. అనీవెన్ డ్యామేజ్ అయింది, దాంతోపాటు కింద అనీవెన్ రిపేర్ అయింది. దానివల్ల బంపీ ఫేస్ ఉంటుంది. దీన్ని మళ్ళీ మనం రిపేర్ చేసి ఈవెన్ ఫేస్ టోన్ తీసుకురావాలంటే కనుక అది సోప్స్ తో కానీ ఫేస్ వాషెస్ వల్ల కానీ జరగదు. అట్లాంటప్పుడు డాక్టర్స్ ఏం చెప్పవచ్చు అంటే వాళ్ళకి ఫేస్ ఈవెన్ టోన్ తీసుకురావడానికి కొన్ని సింపుల్ బేసిక్ ట్రీట్మెంట్స్, పిఆర్పి కానివ్వండి, ఫేస్ పిఆర్పి లేదా ఎంఎన్ఆర్ఎఫ్ అంటారు, మైక్రో నీడ్లింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ. కొన్ని సందర్భాల్లో వాళ్ళ స్కిన్ టైప్ని బట్టి హైఫు ట్రీట్మెంట్ ఉంటుంది, హై ఇంటెన్సిటీ ఫోకస్ అల్ట్రాసౌండ్ అని చెప్పేసి. లూజ్ స్కిన్ కానివ్వండి, డల్ స్కిన్ కానివ్వండి ఉన్నప్పుడు, రింకిల్స్ ఉన్నప్పుడు ఈ కాంబినేషన్ ఆఫ్ ట్రీట్మెంట్స్ చేసేసి ఖచ్చితంగా అన్ఈవెన్ స్కిన్ టోన్ని మనం ఈవెన్ స్కిన్ టోన్ తీసుకోవచ్చు. మైక్రో డర్మాబ్రేషన్, డర్మాప్లేనింగ్ ఇట్లాంటి ట్రీట్మెంట్స్ అనేవి అన్ఈవెన్ స్కిన్ టోన్ ని ఈవెన్ గా చేయడానికి హెల్ప్ అవుతూ ఉంటాయి. ఓకే సార్, ఇంకొకటి కంటి దగ్గర రింకిల్స్ కనిపిస్తూ ఉంటాయి. సో పెద్ద ఏజ్ లేకపోయినా కూడా ఎర్లీ ఏజ్ లోనే కొంచెం రింకిల్స్ చూస్తూ ఉంటాం. సో ఎందుకు అలా వస్తుంది? సో దాన్ని ఎలా మనం కరెక్ట్ చేసుకోవచ్చు? ట్రీట్మెంట్స్, ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి అందులో? ఈ మోస్ట్ అడ్వాన్స్డ్ జనరేషన్ లో అండర్ ఐస్ డార్క్ సర్కిల్స్ అనేది చాలా కామన్ ఇష్యూ అండి. ఏజ్ తో సంబంధం లేకుండా 20 years లో కూడా డార్క్ సర్కిల్స్, రింకిల్స్ చాలా తక్కువ ఏజ్ లోనే వచ్చేస్తున్నాయి. ఎందుకంటే మెజారిటీ టైమ్స్ లో అది ఏమైపోతుందంటే హై స్క్రీన్ టైం, ఎక్కువ టైం స్క్రీన్ టైం స్పెండ్ చేయడం, బీఇట్ ఆన్ మొబైల్ ఆర్ ల్యాప్టాప్ ఆర్ టీవీ, ఏదైనా కూడా ప్రాపర్గా సిస్టమేటిక్గా మనం చూడకపోవడం. ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ యూస్ అయినప్పుడు మేము అందరూ చెప్తూ ఉంటారు కామన్గా, మొబైల్ని మనకి కంటికి ఇంత దూరంలో పెట్టుకొని చూడాలి, టీవీ చూస్తుంటే కనుక మన ఐ లైన్ హైట్లో చూడాలని చెప్పి. బట్ జనరల్లీ మనం ఎవరం ఫాలో అవ్వం. సో ఎక్సెస్ టైంలో స్క్రీన్ టైం యూస్ చేసినప్పుడు కళ్ళు బాగా స్ట్రెయిన్ అయిపోయి అక్కడ ఉన్న స్కిన్ లేయర్ చాలా థిన్గా ఉంటుంది. అక్కడ ఉన్న ఫ్యాటీ లేయర్ ఎంత డ్యామేజ్ అయిపోవడం వల్ల మనకి అక్కడ డ్యామేజ్ ఎక్కువగా కనిపిస్తుంది. దాంతో డార్క్ సర్కిల్స్ కానివ్వండి, రింకిల్స్ కానీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. వీటికి ఓవర్ నైట్లో ట్రీట్మెంట్ చేసి సెట్ అట్లా జరగదు. కానీ ప్రాపర్ డే కేర్ రొటీన్ తీసేసుకొని మంచి కేర్ తీసేసుకుంటే హౌస్ హోల్డ్ మెడికేషన్, హౌస్ హోల్డ్ ట్రీట్మెంట్ ద్వారా కానీ లేదా బేసిక్ మెడికేషన్ ద్వారా కానీ మనం ఈ అండర్ ఐస్ డార్క్ సర్కిల్స్ తగ్గించవచ్చు. ఒకవేళ అట్లా తగ్గని పక్షంలో అప్పుడు బేసిక్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, అండర్ ఐ పీల్స్ ఉంటాయి. సో అండర్ ఐ పీల్ ద్వారా మనం కొంతవరకు డార్క్ సర్కిల్స్ ని తగ్గించుకోవచ్చు, సెట్ చేసుకోవచ్చు, ఆ హాలోనెస్ ఎంప్టీ గ్యాప్స్ ని ఫిల్ చేసుకోవచ్చు. లేదు ఒకవేళ అట్లా తగ్గట్లేదు అనుకుంటే కనుక ప్రాపర్ డాక్టర్ పర్యవేక్షణలో అండర్ ఐ ఫిల్లర్స్ ఉంటాయండి. సో ఎక్కడైతే గ్యాప్స్ వచ్చి ఉంటాయో అండర్ ఐస్ లో ఆ ఏరియాలో ఫిల్లర్స్ ఏవైతే ఉన్నాయో వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా సార్? ఎందుకంటే వినడం జరిగింది అలా ఫిల్లర్స్ వేసుకోవడం వల్ల కొంచెం వాళ్ళు అబ్నార్మల్ గా కనిపించడం కానీ అలాంటివి ఉంటూ కొన్నిసార్లు మెటీరియల్ ఎక్కువైనప్పుడు అది ప్రాపర్ గా కనిపించకపోవడం, అబ్నార్మల్ గా కనిపించడం, మీరు అన్నట్టుగా ఆ డిఫరెన్సెస్ ఉండొచ్చు. బట్ అగైన్ ఒక క్వాలిఫైడ్ డాక్టర్, సర్టిఫైడ్ డాక్టర్, మంచి ఎక్స్పీరియన్స్ డాక్టర్ చేస్తే కనుక 100% ఫిల్లర్స్ కానివ్వండి, బోటాక్స్ కానివ్వండి, థ్రెడ్స్ కానివ్వండి మంచి రిజల్ట్ ఉంటుంది. దట్ విల్ మేక్ అస్ లుక్ యంగర్ అండ్ బెటర్.
మంచి లుక్ వస్తుంది. ఎప్పుడైతే మనం ఇలా కాస్మెటిక్స్ గురించి మాట్లాడతామో ఎక్కువగా ఫీమేల్స్ అమ్మాయిలు ఎక్కువగా అట్రాక్ట్ అవుతూ ఉంటారు, వాళ్ళే ఎక్కువగా ఉంటారు కంటికి కనిపించే వాళ్ళలో. సో బేసిక్ గా ఈ మధ్య మెన్స్ పాపులేషన్ కూడా పెరిగింది, ఇలా వాళ్ళు కూడా బ్యూటీ కాన్షియస్ అయిపోతున్నారు బాగా. సో వాళ్ళకి ఇలాంటివి ఎలా ఉంటాయి? బొటాక్స్, ఇందాక మీరు చెప్పినట్టుగా బొటాక్స్ కానివ్వండి, లేదంటే ఫేస్ వైటనింగ్ కానివ్వండి, ఇవన్నీ ఉంటాయా వాళ్ళకి కూడా? ఈస్ దట్ ఎనీ డిఫరెన్స్ ఇన్ ట్రీట్మెంట్ మెన్ కి ఫీమేల్ కి? ఒకప్పుడు కాస్మెటాలజీ కానీ లేదా బ్యూటీ కాన్షియస్ ఎక్కువగా అమ్మాయిలు ఉన్నమాట వాస్తవం, కానీ ఇప్పుడు అట్లా లేదండి. ఈ జనరేషన్ లో అమ్మాయిలైనా అందరూ ప్రెజెంటబుల్ గా ఉండాలనుకుంటున్నారు. మోస్ట్ ఆఫ్ ద జాబ్స్ కూడా అట్లానే డిమాండ్ చేస్తున్నాయి. కొంచెం ఫ్యాన్సీ ప్రొఫెషన్స్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా టు లుక్ గుడ్ ఈజ్ అన్ కంపల్షన్, వాళ్ళకి దట్స్ అ మ్యాండేటరీ థింగ్, వాళ్ళకి అది ఉంది. కాబట్టి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్ అందరూ కూడా మంచిగా కనిపించాలనుకున్నది తప్పులేదు. ఆ ప్రాసెస్ లో అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఒక మంచి డే కేర్ రొటీన్ వాళ్ళ స్కిన్ టైప్ ని బట్టి తీసుకోవచ్చు. సో ఇట్లాంటి సింపుల్ హోమ్ రెమెడీస్ ద్వారా అందరూ మంచిగా కనిపించవచ్చు, యంగ్ ఫేస్ తో కనిపించవచ్చు. అట్లా జరగని పక్షంలో, కుదరని పక్షంలో బేసిక్ ట్రీట్మెంట్స్ అమ్మాయిలకి ఏవైతే ఉంటాయో, హైడ్రా ఫేషియల్స్ కానివ్వండి, పీల్స్ కానివ్వండి, లేదా వాళ్ళకి వచ్చేసి ఫేస్ కి సంబంధించిన PRP కానివ్వండి, లేదా ఇంకొంచెం హై అండ్ ట్రీట్మెంట్స్ వచ్చేసి ఫిల్లర్స్, బొటాక్స్, థ్రెడ్స్ అమ్మాయిలకు ఉన్నట్టుగానే యాజ్ ఇట్ ఈస్ గా అబ్బాయిలకు కూడా ఉంటాయి. అబ్బాయిలు కూడా కామన్ గా చేయించుకుంటున్నారు. అమ్మాయిలు ఎట్లా అయితే లేజర్ హెయిర్ రిడక్షన్ ద్వారా ఫేషియల్ హెయిర్ కానివ్వండి, బాడీ హెయిర్ కానీ రిడక్షన్ చేయించుకోవాలనుకుంటారు, అబ్బాయిలు కూడా అట్లాగే కామన్ గా చేయించుకుంటారు. అండ్ ఇది చాలా ట్రెండింగ్ లో ఉంది. చాలా వరకు అబ్బాయిలు కూడా ఈ రోజుల్లో అన్ని ట్రీట్మెంట్స్ ఈక్వల్ గా చేయించుకుంటున్నారు. ఓకే సార్, స్కిన్ కి వచ్చేసరికి ఫేస్ మలాస్మా ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో అది రెగ్యులర్ కామన్ అయిపోయింది. సో దానికి ఎలా ట్రీట్ చేస్తారు, ఎలా ప్రివెంట్ చేయొచ్చు మలాస్మాని? మెలాస్మా అన్నది హైపర్ పిగ్మెంటేషన్ అండి. అది కొంతవరకు జెనెటికల్గా వచ్చే ఛాన్స్ ఉంటుంది. కొన్ని ఫ్యామిలీస్లో జెనెటికల్గా రన్ అవుతుంటుంది. లేదా ఎవరైతే ఎక్కువగా సన్కి ఎక్స్పోజ్ అవుతుంటారో వాళ్ళకి ఎక్సెస్ ప్రొడక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ దట్ ఈస్ ఆల్సో ఏ సైన్ ఆఫ్ ఏజింగ్. కొంతమందికి వయసు ద్వారా వచ్చేది ఉంటుంది. కొంతమందికి ప్రాపర్ డైట్ తీసుకోకపోవడం వలన కానీ, స్ట్రెస్ వల్ల కానీ, యాంగ్జైటీ వల్ల కానీ, లైఫ్ స్టైల్ వల్ల కానీ ఈ హైపర్ పిగ్మెంటేషన్ జరుగుతుంది. ఎప్పుడైతే హైపర్ పిగ్మెంటేషన్ ఉంటుందో స్కిన్ పైన అన్ఈవెన్ ప్యాచెస్ కనిపిస్తాయి. ఒక దగ్గర డార్క్ స్కిన్ టోన్ ఉండడం, ఇంకో దగ్గర లైట్ స్కిన్ టోన్ ఉండడం, అది కొంచెం ఆడ్ లుక్లో ఉంటుంది. ఈ మెలాస్మా కానీ, హైపర్ పిగ్మెంటేషన్ కానీ చిన్న బేసిక్ ట్రీట్మెంట్స్ ద్వారా, కొన్ని పీల్స్ ద్వారా మ్యాక్సిమం తగ్గించుకోవచ్చు. దాంతోపాటు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకుంటే కనుక మళ్ళీ ప్రాబ్లం రిపీట్ అవ్వకుండా, మళ్ళీ ప్రాబ్లం రాకుండా చక్కగా మ్యాక్సిమం కాపాడుకొని బెటర్గా చూసేసుకోవచ్చు. ఈవెన్ స్కిన్ టోన్ తెచ్చేసుకోవచ్చు. ఓకే. సో ఇందాక మీరు PRP ఇంజెక్షన్స్ అలాంటివి అన్నారు కదా, సో ఆ ట్రీట్మెంట్స్ ఎంతవరకు హెల్ప్ అవుతాయి సార్ ఈ బేసిక్ ప్రాబ్లమ్స్ లో? PRP వచ్చేసి జనరలీ ఫేస్కి చేస్తారు, దాంతోపాటు హెయిర్కి కూడా చేస్తారండి. PRP ఈజ్ వెరీ వైడ్లీ యూస్డ్. ముఖ్యంగా నీ పెయిన్స్ వాటికి అట్లాంటి వాటికి కూడా యూజ్ చేస్తుంటారు. పెయిన్ రిలీవింగ్ కోసం చేసే ట్రీట్మెంట్ PRP. హెయిర్ లాస్ కేసెస్లో కానివ్వండి, అన్ఈవెన్ ఫేస్ టోన్ ఉన్నప్పుడు కానివ్వండి PRP చేస్తారు. దట్ ఈస్ వండర్ఫుల్ ట్రీట్మెంట్. మన ప్రాబ్లం ఏదైతే ఉందో ఆ ప్రాబ్లంకి సూట్ అయ్యే విధంగా PRP బాగుంటుందని డాక్టర్ సజెస్ట్ చేసినప్పుడు చక్కగా చేయించుకోవచ్చు. 2 to 3 సెషన్స్, 3 to 4 సెషన్స్లో మనం మంచి రిజల్ట్స్ చూడొచ్చు, వండర్ఫుల్ రిజల్ట్స్ చూడొచ్చు. అన్ఈవెన్ ఫేస్ టోన్ ఉన్న వాళ్ళకి, బంపీ ఫేస్ ఉన్న వాళ్ళకి, కొంచెం యాక్నే స్కార్స్ ఉన్న వాళ్ళకి PRP అనేది మంచి రిజల్ట్ తీసుకొస్తుంది. అట్లాగే హెయిర్ ఫాల్ కేసులో కూడా PRP చక్కగా పనిచేస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఫేస్ తర్వాత మళ్ళీ బాగా కాన్సన్ట్రేట్, అసలు హెయిర్ కూడా చాలా ఇంపార్టెంట్, రెండింటిని తీసి పడేయలేం. అది ఇది రెండు కళ్ళ లాంటిది మన బాడీలో, మన ఫేస్, మన హెయిర్ కూడా. సో హెయిర్ కి వచ్చేసరికి డాండ్రఫ్ అనేది చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది ఇప్పుడు. సో ఎందుకు డాండ్రఫ్ వస్తుందో కూడా అర్థం కాదు బేసిక్ గా. ఆ హెయిర్ ఫాల్ కూడా ఎక్కువ అయిపోతూ ఉంటుంది. సో దానికి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి బేసిక్ గా మీ దగ్గర? చాలా మంది కేసెస్లో హెయిర్ ఫాల్ కి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ డాండ్రఫ్ అయి ఉండొచ్చు అండి. చాలా మంది అది ఐడెంటిఫై చేయడంలో లేట్ అవ్వడం వలన, ఐడెంటిఫై చేయకపోవడం వలన చాలా వరకు హెయిర్ లాస్కి గురవుతుంటారు. ప్రాపర్ డాండ్రఫ్ ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళు చక్కటి యాంటీ డాండ్రఫ్ షాంపూ, మార్కెట్లో దొరికే కమర్షియల్వి కాకుండా ఒక మెడికల్ గ్రేడ్ షాంపూస్ యూజ్ చేస్తే కనుక ఎక్కువ హార్మ్ఫుల్ కెమికల్స్ ఉన్నవి కాకుండా సల్ఫేట్ ఫ్రీ, పారాబెన్ ఫ్రీ అట్లాంటి మంచి షాంపూస్ యూజ్ అయితే కనుక జనరలీ డాండ్రఫ్ కంట్రోల్ అవుతుంది. ఒకవేళ అట్లా కంట్రోల్ అవ్వని పక్షంలో నియర్ బై డాక్టర్ దగ్గరికి, మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించేసుకుంటే కనుక వాళ్ళు బేసిక్ యాంటీ డాండ్రఫ్ థెరపీ సజెస్ట్ చేస్తారు. సార్ మీ దగ్గర హెయిర్ ట్రీట్మెంట్స్ లాంటివి, అంటే కొంతమంది బాల్డ్ హెడ్ ఉంటుంది, సో వాళ్ళు కూడా ట్రీట్మెంట్ ఉంటుందా ఇక్కడ? ఉంటుందండి. హెయిర్ ఫాల్ క్లయింట్ వచ్చినప్పుడు హెయిర్ ఫాల్ వాళ్ళకి ఎట్లా ఉంటుందని చూసి మనం ప్రాపర్ ఫస్ట్ హిస్టరీ తీసేసుకుంటాం. హిస్టరీ తర్వాత మనం వాళ్ళకి మేజర్గా వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా హెయిర్ ఫాల్ ఉందో చూస్తాం. ఎందుకంటే మేజర్గా హెయిర్ ఫాల్ అనేది జెనెటికల్గా ఉండొచ్చు. మీరు అన్నట్టు బాల్డ్ హెడ్ అనేది జెనెటికల్గా ఉండొచ్చు. కానీ జెనెటికల్గా ఉంటే 30, 40sలో రావాల్సింది ఈ జనరేషన్లో 20sలో కూడా కామన్గా మనం చూస్తున్నాము. దానికి రీజన్స్ ఏమై ఉండొచ్చు అంటే స్ట్రెస్ అయి ఉండొచ్చు, పొల్యూషన్ అయి ఉండొచ్చు, ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ అయి ఉండొచ్చు, డైటరీ ఫ్యాక్టర్స్ అయి ఉండొచ్చు, ప్రాపర్ స్లీప్ లేకపోవడం,
ఇట్లాంటి మల్టిట్యూడ్ అంటే మల్టిపుల్ రీజన్స్ వల్ల హెయిర్ లాస్ అనేది చాలా తక్కువ ఏజ్లో ఎక్కువ అవుతుంది. సో వాళ్ళ హెయిర్ ఫాల్ స్టేజెస్ని బట్టి బేసిక్ మెడికేషన్, ఒక మంచి మల్టీవైటమిన్ టాబ్లెట్స్ సజెస్ట్ చేస్తారు, ఒక చిన్న హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడానికి సిరమ్స్ సజెస్ట్ చేస్తారు. హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉందనుకోండి, వీటితో పాటు వాళ్ళకి బేసిక్ ట్రీట్మెంట్స్ వచ్చేసి పిఆర్పి ఉంటుంది, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అంటారు, లేదా జిఎఫ్సి ఉంటుంది, దాన్ని గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్ అంటారు. రెండు పిఆర్పి అయినప్పటికీ జిఎఫ్సి అయినప్పటికీ సేమ్ ఫంక్షన్ చేస్తాయండి. కానీ పిఆర్పితో పోల్చుకుంటే జిఎఫ్సి ఎక్కువ అడ్వాన్స్గా ఉంటుంది, అంటే ఎక్కువ ఎఫిషియంట్ రిజల్ట్ ఇస్తుంది. పిఆర్పిలో వచ్చేసి ప్లేట్లెట్స్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం, మన బ్లడ్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి సెంట్రిఫికేట్ చేసి ఆ ప్లేట్లెట్స్ని మనం హెయిర్ ఫాల్ ఉన్న ప్లేసెస్లో ఇంజెక్ట్ చేస్తాం. వేరేస్ ఇన్ జిఎఫ్సి ఏం చేస్తామంటే గ్రోత్ ఫ్యాక్టర్స్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేది ప్లేట్లెట్స్ కన్నా కూడా ఇంకా ఫాస్ట్గా పనిచేస్తుంటాయి. సో పిఆర్పి 6 సెషన్లో చేసేది జిఎఫ్సి 3 to 4 సెషన్స్లో మనకు ఆ రిజల్ట్ తీసుకొస్తుంది. ఇవి చాలా వరకు హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తాయి, హెయిర్ లాస్ని తగ్గిస్తాయి, అండ్ కొత్త న్యూ హెయిర్ ప్రొడక్షన్ కూడా తీసుకొస్తుంది. ఇది సెమీ పర్మనెంట్, 1 to 2 years చక్కగా పనిచేస్తుంది. మళ్ళీ ఎప్పుడైతే హెయిర్ ఫాల్ చూస్తుంటామో మెయింటెనెన్స్ థెరపీస్గా మనం మళ్ళీ తీసేసుకున్నామంటే కనుక ఈ హెయిర్ ఫాల్ని చాలా వరకు మనం పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, కొత్త హెయిర్ కాపాడుకుంటూ మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. బట్ దీంట్లో మేజర్ ఇంపార్టెంట్ ఏంటంటే ట్రీట్మెంట్ ఒకటే కాదు, ఒక మల్టీవైటమిన్ టాబ్లెట్ సప్లిమెంటేషన్ కాదు, వీటన్నిటితో పాటు లైఫ్ స్టైల్ అడ్జస్ట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మనం ఈ ప్రాసెస్లో అర్థం చేసుకోవాలి, మన స్లీప్ సైకిల్ వలన, ఎన్వైర్మెంటల్ ఫ్యాక్టర్స్ వలన, స్ట్రెస్ వలన, పొల్యూషన్ వలన, డైట్ వలన, దేనివల్ల అవుతుందో మనం చూసుకొని అర్థం చేసుకొని దానికి ప్రాపర్ ఆన్సర్ చెప్పే విధంగా మంచి హెల్తీ డైట్ తీసుకుంటూ మంచి స్లీప్ సైకిల్ మెయింటైన్ చేస్తూ ఉంటే కనుక ఖచ్చితంగా ఈ ప్రాబ్లమ్ని లాంగ్ టర్మ్లో మనం రాకుండా చూసుకోవచ్చు. ఓకే సార్, నేను ఫేస్ గురించి అడగడం మర్చిపోయాను. కొంతమందికి యాంటీ ఏజింగ్ అంటూ ఉంటారు. సో ఏజ్ ఎక్కువ కనిపించేస్తూ ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఏజ్ తక్కువ ఉంటుంది, బట్ వాళ్ళ స్కిన్ ఏజ్ అయితే చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. 30 years ఉంటే ఏదో 45 ఏజ్ లా కనిపిస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తారు మీరు బేసిక్గా? అంటే మెడికేషన్స్ తోటే సాల్వ్ అయ్యేవా ఇవన్నీ, లేదంటే ఎనీ ట్రీట్మెంట్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి? లేదండి, కంపల్సరీ మెడికేషన్ అవసరం ఉంటుందని ఏం లేదు. మీరు అన్నట్టుగా మనం చాలా మంది 30 yearsలో కూడా 40లా కనిపించే వాళ్ళు ఉన్నారు. అట్ ద సేమ్ టైం మనం చూస్తే కనుక మన సర్కిల్లో కానివ్వండి, బయట మూవీస్లో కానివ్వండి, చాలా మంది మంచి ప్రొఫెషనల్స్లో ఉన్న వాళ్ళు 40-50sలో కూడా 20s 30sలో కనిపించే వాళ్ళు కూడా ఉన్నారు కదా. వాళ్ళు చాలా యంగ్ గా ఉంటుంది, వాళ్ళు 50 yearsలో కూడా 30sలో ఉన్నట్టుగా కనిపిస్తుంటారు. మరి వాళ్ళేం పెద్దగా ట్రీట్మెంట్ తీసుకుని ఉండకపోవచ్చు. మేజర్గా ఇక్కడ వచ్చేసి వాళ్ళు ఎట్లాంటి డైట్ తీసుకుంటున్నారు, ఎట్లాంటి వర్కౌట్స్ డైలీ వాళ్ళ లైఫ్లో ఎక్సర్సైజ్ అనేది ఎంత ఇంపార్టెంట్ పార్ట్గా ఉంటుంది. దీంతో పాటు వచ్చేసి వాళ్ళు ఎంత స్ట్రెస్కి గురవుతున్నారు, స్ట్రెస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే స్ట్రెస్ వల్ల స్కిన్ డ్యామేజ్ అవుతుంది, స్ట్రెస్ తీసుకోకపోవడం వల్ల స్కిన్ యంగ్గా హెల్దీగా ఉంటుంది, సెల్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. సో ఇవన్నీ ప్రాపర్ కేర్ తీసుకుంటుంటే కనుక ఎట్లాంటి ట్రీట్మెంట్ లేకుండానే స్కిన్ కాపాడుకోవచ్చు. కానీ ఆల్రెడీ ఒకవేళ స్కిన్ డ్యామేజ్ అయి ఉంటే కనుక, ఏజింగ్ ఎక్కువగా ఉంటుంటే కనుక బేసిక్ యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్స్ ఉంటాయండి. ఆ బేసిక్ యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్స్ వచ్చి వన్ ఆఫ్ ద కామన్ థింగ్ మనం చెప్పగలిగేది హైఫో అంటారండి, హై ఇంటెన్సిటీ ఫోకస్డ్ అల్ట్రాసౌండ్. ఇదేంటంటే స్కిన్ని టైటన్ చేస్తుంది, స్కిన్ని లోపల నుంచి కొలాజన్ ప్రొడక్షన్ పెంచేస్తుంది. ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నాన్ ఇన్వేజివ్గా సూపర్ఫిషియల్గా చేసే ట్రీట్మెంట్ ఇది. స్కిన్ టైట్ చేయడం, ఫేషియల్ ఫ్యాట్ని రెడ్యూస్ చేయడం, డబుల్ చిన్ ఉంటే కనుక డబుల్ చిన్ రిడక్షన్ చేయడం, జా లైన్ని డిఫైన్ చేయడం, ఇవన్నీ కూడా హైఫోతో సాధ్యమవుతాయి. 2 నుంచి 3 సెషన్లలో ఫేస్ 5 to 10 years యంగ్గా కనిపిస్తాయి. రింకిల్స్ ఉన్నప్పటికీ, ఫోల్డ్స్ ఉన్నప్పటికీ, అండర్ ఐస్, ఇవన్నీ కూడా స్కిన్ టైటన్ అయిపోవడం వలన నీట్గా కనిపిస్తుంది, యంగ్గా కనిపిస్తుంది, స్కిన్ బాగుంటుంది. వీటితో పాటు బేసిక్ రెజిమ్, వాళ్ళు నైట్ పడుకునేప్పుడు వాళ్ళ స్కిన్ టైప్ని పట్టేసి కొన్ని సిరమ్స్ అప్లై చేసుకుంటూ ఉంటే కనుక స్కిన్ని అట్లాగే ఫర్ ఎవర్ యంగ్గా మెయింటైన్ చేసుకుంటూ ఉండొచ్చు. ఓకే, సో కొంతమంది మనం చూస్తూ ఉంటాం ఫేషియల్ ఫ్యాట్ ఉంటుంది, వాళ్ళకి బాగా చబ్బీ కనిపిస్తూ ఉంటారు. అండ్ ఆల్సో డబుల్ చిన్ ఉంటుంది. కొంతమంది ప్రాబ్లం ఏంటంటే ఫోటోస్ తీసుకున్నప్పుడు డబుల్ చిన్ కనిపిస్తుంది, అమ్మో నేను ఇంత లావుగా ఉన్నానా అనుకుంటూ ఉంటారు. అదంతా ఎలా దాన్ని ట్రీట్ చేయొచ్చు? చాలా మంది ఓవరాల్ బాడీ నార్మల్ సైజ్లో ఉన్నప్పటికీ ఫేస్ మాత్రం చాలా చబ్బీగా కనిపిస్తుంది, ప్రపోర్షన్ లేకుండా ఉంటుంది. దానివల్ల వాళ్ళ ఫేస్ పెద్దగా కనిపించడం, దానివల్ల వాళ్ళు ఏజ్ పెద్దగా కనిపించడం జరుగుతుంది. ఫేషియల్ ఫ్యాట్ వల్ల ఉంటుంది. ఫేషియల్ ఫ్యాట్ వల్లనే డబుల్ చిన్ కూడా కనిపిస్తుంటుంది. అది ఫొటోస్లో కానీ ప్రెజెంటబుల్గా వాళ్ళకి ప్రెజెంటబుల్గా ఉండదు. సో అట్లాంటి వాళ్ళకి బెటర్ ఏంటంటే కొన్ని బేసిక్ ఫేషియల్ ఎక్సర్సైజెస్ చెప్తామండి, అండ్ డైటరీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం, ప్రాపర్ డైట్ ఇస్తాం, వాళ్ళ బాడీ రిక్వైర్మెంట్ని బట్టి, వాళ్ళ బిఎంఐని బట్టి వాళ్ళకి మంచి డైట్ ఇస్తాం. అవునండి, మన దగ్గర ఇన్హౌస్ డైటీషియన్ ఉంటారు, రెగ్యులర్గా వాళ్ళకి వాళ్ళ బాడీకి సూట్ అయ్యే విధంగా డైట్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. సో అది తీసుకుంటూ చేస్తే కనుక విత్ ఇన్ షార్ట్ టైం వాళ్ళ ఫేషియల్ ఫ్యాట్ అనేది మాక్సిమం తగ్గిపోతుంది. ఒకవేళ అట్లా జరగని పక్షంలో వాళ్ళు ఇంకా ఇన్స్టెంట్ రిజల్ట్స్ కావాలి అనుకుంటే కనుక, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా ఫేషియల్ ఫ్యాట్ తగ్గించుకోవాలి అనుకుంటే కనుక హైఫు ఒక మంచి ట్రీట్మెంట్ అండి. దీంట్లో వచ్చేసి ఫేషియల్ ఫ్యాట్ రిడక్షన్, జా లైన్ కరెక్షన్,
చాలా మంది చిజిల్డ్ జాస్ కావాలనుకుంటారు, షార్ప్ జాస్ ఉండాలనుకుంటారు. అట్లాగే డబుల్ చిన్ రిడక్షన్, స్కిన్ టైటనింగ్, రింకిల్స్ పోగొట్టడం, ఇవన్నీ కూడా మనం హైఫూతో చేయొచ్చు. ఇది లోపల నుంచి కొల్లాజన్ ప్రొడక్షన్ పెంచేసి స్కిన్ యంగ్గా చేస్తుంది, హైడ్రేటింగ్గా ఉంచుతుంది, స్కిన్ని ఫ్రెష్గా ఫర్ ఎవర్. మోర్ ఇంపార్టెంట్లీ ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ లుకింగ్ యంగ్, ఇట్స్ అబౌట్ లుకింగ్ హెల్దీ. మనం ఎంత హెల్దీగా కనిపిస్తున్నాం ఇంపార్టెంట్. మన బాడీ ఎంత హెల్దీగా ఉన్నదని మన ఫేస్ని బట్టి చెప్పొచ్చు అంటారు. సో అట్లాంటప్పుడు యంగ్గా కనిపించడంతో పాటు హెల్తీగా కనిపించే స్కిన్ని మనం పెంచుకోవడానికి ఈ బేసిక్ హౌస్ హోల్డ్ రెసిపీస్ కానివ్వండి, లేదా కొంచెం పర్సనల్ కేర్ తీసుకోవడం, అవి కుదరినప్పుడు మనం బేసిక్ ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక డెఫినెట్గా మీరు అన్నట్టు ఫేషియల్ ఫ్యాట్ని, డబుల్ చిన్ని మనం పోగొట్టుకోవచ్చు. ఒకవేళ ట్రీట్మెంట్ తర్వాత అంటే కొద్ది రోజులు మళ్ళీ రీగైన్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? 100% ఉంటుంది కదండి. మనం ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఫీవర్ తగ్గిన తర్వాత డాక్టర్ నాకు ఎప్పుడు లైఫ్ లాంగ్ ఫీవర్ రాదు అంటే ఒప్పుకోరు కదా. ఇది కూడా అలాంటిది అంటారా? ఇది కూడా అట్లా రాకుండా చేస్తారు. బట్ ఆ తర్వాత మనం ఎట్లా కాపాడుకుంటాం అనేది మన చేతుల్లో ఉంది. ఒకసారి ఫేషియల్ ఫ్యాట్ని పోగొట్టిన తర్వాత, ఒకసారి డాక్టర్ యాక్ని తగ్గించిన తర్వాత, ఒకసారి మంచి స్కిన్ టోన్ని ఇప్పించిన తర్వాత, మళ్ళీ మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకొని దేనివల్ల అయితే అది అవుతుందో అది లేకుండా చేసుకుంటే కనుక డెఫినెట్గా రాదు. బట్ మళ్ళీ సేమ్ పాత లైఫ్ స్టైల్కి వెళ్ళిపోతున్నాం, స్లీప్ సైకిల్ బాగాలేదు, ఇర్రెగ్యులర్ టైమింగ్స్లో తింటున్నాం, స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది, డైట్లో బ్యాలెన్స్ డైట్ లేదు, మనం ఎక్కువ పొల్యూషన్కి ఎక్స్పోజ్ అవుతున్నాం అంటే కనుక డెఫినెట్గా మళ్ళీ ఫేస్ కానివ్వండి వేరే ఏదైనా బాడీ పార్ట్ కూడా డ్యామేజ్ అయిపోతుంది. ప్రతి దానికి మన లైఫ్ స్టైలే ప్రాబ్లం అయిపోయింది. 100%. సో ఏ డ్యామేజ్ అయినా కూడా దాంట్లో ఆబ్వియస్లీ స్ట్రెస్ ఉంటుంది, మన లైఫ్ స్టైల్, మన ఫుడ్ ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో ఈ ట్రీట్మెంట్స్ అన్నారు కదా, సో ఎన్ని సిట్టింగ్స్ లో ఈ ట్రీట్మెంట్స్ ఉంటాయి బేసిక్ గా? డిపెండ్స్ అండి, వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి. కొంతమందికి 2 నుంచి 3 సెషన్లలో వాళ్ళకి కావాల్సిన డిజైర్డ్ రిజల్ట్స్ వస్తాయి. కొంతమందికి 4 to 6 సెషన్స్ పట్టొచ్చు, 6 to 8 సెషన్స్ పట్టొచ్చు. బట్ నెవర్దలెస్ మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకసారి చేయించుకున్నాక మళ్ళీ రెగ్యులర్గా ఆ అవసరం లేకుండా మనం మంచి కేర్ తీసుకుంటే కనుక, హౌస్ హోల్డ్లో మంచి బేసిక్ కేర్ తీసుకుంటే కనుక మనం మళ్ళీ రిపీట్ అవ్వాల్సిన అవసరం లేకుండా చూసుకోవచ్చు. సో స్ట్రెచ్ మార్క్స్ అనేది కూడా ఒక ప్రాబ్లం అయిపోయింది. ఎందుకంటే చాలా మంది ఇంతకు ముందు ఆయింట్మెంట్స్ అన్ని యూజ్ చేస్తూ ఉండేవాళ్ళు స్ట్రెచ్ మార్క్స్ పోవడానికి. సో ఇప్పుడు మేబీ ట్రీట్మెంట్స్ కూడా వచ్చేసినట్టున్నాయి. సో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి వాటికి? స్ట్రెచ్ మార్క్స్ ఒక మంచి ట్రీట్మెంట్ అవైలబుల్ గా ఉందండి. MNRF అంటారు, మైక్రో నీడ్లింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ. ఇది ఏం చేస్తుందంటే ఎక్కడైతే స్ట్రెచ్ మార్క్స్ ఉన్నాయో ఆ స్ట్రెచ్ మార్క్ ఏరియాలో ఆ ట్రీట్మెంట్ చేసినప్పుడు ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సూపర్ఫిషియల్గా స్కిన్ పైనుంచే స్ట్రెచ్ మార్క్స్ని 90% వరకు మనం పోగొట్టుకోవచ్చు ఈజీగా. దానిపైన బేసిక్ ట్రీట్మెంట్ మీరు అన్నట్టు బేసిక్ క్రీమ్స్ అప్లై చేసుకుంటూ ఉంటే కనుక విత్ ఇన్ లెస్ టైం ఖచ్చితంగా 100% మొత్తంగా పోతాయి, మళ్ళీ లేకుండా ఉంటుంది. ఎవరైతే కొంచెం లావుగా ఉండి ఒబేస్గా ఉండి వెయిట్ లాస్ ఉంటారో వాళ్ళకి స్ట్రెచ్ మార్క్స్ ప్రాబ్లం ఉంటుంది. ఎవరైతే వెయిట్ గెయిన్ అయినా వెయిట్ లాస్ అయినా, లేడీస్ ఎస్పెషల్లీ డెలివరీస్ తర్వాత వాళ్ళందరికీ కూడా స్ట్రెచ్ మార్క్స్ కామన్ ప్రాబ్లం ఉంటుంది. ఈ స్ట్రెచ్ మార్క్స్ వల్ల వాళ్ళ డ్రెస్సింగ్ కూడా మార్చాల్సిన అవసరం ఉంటుంది, కొన్నిసార్లు దాంతో ఇబ్బంది పడుతుంటారు. స్ట్రెచ్ మార్క్స్కి మంచి రిజల్ట్ ఉన్నాయి. మన దగ్గర MNRF మంచి ట్రీట్మెంట్ ఉంది, దాంతో మనం స్ట్రెచ్ మార్క్స్ని 90% వరకు పోగొట్టవచ్చు ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా, చాలా తక్కువ బడ్జెట్లో తక్కువ సెషన్స్లో మంచి రిజల్ట్ తీసుకొని రావచ్చు. ఓకే సార్, ఈ మధ్య వెయిట్ బాగా పుటాన్ అయిపోతున్నాం, అసలు స్ట్రెస్ దేనికో తెలియదు కానీ. సో మెనీ పీపుల్ వాళ్ళు ఉండాల్సిన BMI కన్నా కూడా ఎక్కువ వెయిట్ పెరిగిపోతూ ఉంటున్నారు. సో మళ్ళీ వెయిట్ లాస్ కోసం అని చెప్పి కొంతమంది నెసెసరీ కూడా ఉంటుంది కొంతమందికి ఇమీడియట్ గా వెయిట్ లాస్ అవ్వడం అని. సో వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి? ఈ మధ్య క్రయోలైసిస్ అని కూడా వింటున్నాం. సో అది ఎంత సేఫ్ ఉంటుంది వెయిట్ లాస్ లో? అవునండి, ఈ జనరేషన్లో మన ఇండియాలోనే కాదు అక్రాస్ ద వరల్డ్ వన్ ఆఫ్ ద మోస్ట్ బర్నింగ్ ప్రాబ్లమ్ వచ్చేసి ఒబేసిటీ. హెవీ అంటే వాళ్ళకు ఉండాల్సిన దానికన్నా ఎక్కువ వెయిట్లో ఉంటున్నారు. నీడ్ నాట్ నెసెసరీ అందరూ ఎక్కువ తినడం వల్ల వెయిట్ పెరుగుతున్నారని కాదు, కానీ మనం అనుకున్నట్టు ఇంతకుముందు లైఫ్ స్టైల్ వల్ల అండి. స్ట్రెస్ ఫ్యాక్టర్స్ అవనివ్వండి, డైట్ అవనివ్వండి, లేదంటే వాళ్ళ స్లీప్ సైకిల్ అవనివ్వండి, వాళ్ళకి హెరిడిటరీగా వచ్చింది కానివ్వండి, దానివల్ల వాళ్ళు వెయిట్ గెయిన్ అవుతున్నారు. ఎవరైనా వెయిట్ లాస్ ప్రాబ్లంతో వచ్చినప్పుడు ఇనిషియల్గా మనం వాళ్ళ ప్రాపర్ హిస్టరీ తీసేసుకుని వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి వాళ్ళ BMI చూసిన తర్వాత వాళ్ళకి ఇనిషియల్గా మేము ఫస్ట్ డైట్ చార్ట్ మారుస్తాం. వాళ్ళకు ఒక ప్రాపర్ డైట్ చార్ట్ ఇస్తాం, డైట్ చేయమని చెప్తాం. వాళ్ళకు ఒక ప్రాపర్ ఎక్సర్సైజ్ రెజీమ్ చెప్తాం. వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి, వాళ్ళ కంఫర్ట్ని బట్టి యోగాకి వెళ్ళడం కానివ్వండి, జిమ్కి వెళ్ళడం కానివ్వండి, లేదా బేసిక్గా రోజు ఒక 6,000 8,000 ఫుట్ స్టెప్స్ వేయడం కానివ్వండి సరిపోతుంది. ఇట్లా మేము ఒక 1 month 1.5 months చూస్తాం. లేదా ఎవరైనా ఇన్స్టెంట్ రిజల్ట్స్ కావాలి అన్నారు అనుకోండి, వాళ్ళకి వచ్చేసి మల్టిపుల్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. బట్ అన్నిట్లోకి రైట్లో ఎక్కువ ట్రెండింగ్లో ఉంది మీరు చెప్పినట్టుగా క్రయోలైపాలిసిస్ అంటారు. దీన్నే కూల్ స్కల్ప్టింగ్ అని కూడా అంటారు, దీన్నే ఫ్యాట్ ఫ్రీజింగ్ మెషిన్ అంటారు. ఇది ఎక్కువ ట్రెండ్లో ఉంది అండ్ గ్యారంటీడ్ రిజల్ట్స్ ఉన్నాయి. ఒకవేళ మెషిన్ కనుక మంచి మెషిన్ అయితే, USFDA అప్రూవ్డ్ అయితే కనుక, ఒక టెక్నికల్ పర్సన్ కనుక ట్రీట్మెంట్ చేస్తే కనుక ఖచ్చితంగా 4 to 6 సెషన్స్లో 10 to 12 kgs మినిమంగా వెయిట్ తగ్గొచ్చు. 15 kgs తగ్గిన వాళ్ళు కూడా ఉన్నారు అండ్ ఇంచెస్లో వెయిట్ లాస్ కూడా అవుతారు. కానీ ఇదంతా ఓన్లీ జస్ట్ మెషిన్ వల్ల అయ్యే రిజల్ట్ కాదండి. ఇందులో మెషిన్ రోల్ 70% మాత్రమే ఉంటుంది.
మెషిన్ ద్వారా మనం చెప్పిన దాంట్లో 70% అచీవ్ చేయొచ్చు. మిగిలిన 30% అచీవ్ చేయాలంటే ఒక 3 ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఒకటి డైట్. డైట్ అంటే తినొద్దు అని చెప్పట్లేదు, కానీ మన డైట్‌లో క్యాలరీ డెఫిషియెంట్ ఉండాలి. మన డైట్ క్యాలరీ డెఫిషియెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు నా బాడీ రిక్వైర్మెంట్‌కి 2000 క్యాలరీస్ అవ్వాలనుకోండి. నేను 1500 క్యాలరీస్ మాత్రమే కన్జ్యూమ్ చేయాల్సి ఉంటుంది. మనకి చిన్నప్పటి నుంచి మనకి నేర్పించిన అలవాటు పాయింట్ ఏంటంటే కడుపు నిండా తిను, కడుపు నిండా తిను. ఆ కడుపు నిండా తినడం అన్న కాన్సెప్ట్ తప్పండి. కడుపు ఎప్పుడు నిండా తినకుండా కొంచెం ఎంప్టీగా ఉంచుకుంటే మన బాడీ వర్కౌట్ చేసినప్పటికీ తక్కువ వర్కౌట్ చేసినప్పటికీ మనం ఫిట్గా మెయింటైన్ చేయొచ్చు. మనం హెవీగా క్యాలరీస్ కన్జ్యూమ్ చేస్తున్నాం, తక్కువ ఖర్చు చేస్తున్నాం. దీంతో ఆస్తులు పెరగట్లేదు కానీ క్యాలరీస్ పెరిగిపోతున్నాయి, వెయిట్ పెరిగిపోతుంది. సో ఈ వెయిట్ పెరగడం తగ్గించాలి అంటే ఖచ్చితంగా మనం క్యాలరీ డెఫిషియెంట్ డైట్ తీసుకోవాలి ఒకటి. రెండోది వాటర్ ఇంటేక్ అండి. ఎక్సెస్ వాటర్ తీసుకోవాలి. చాలా మంది మనం కడుపుండా తింటాం కానీ కడుపుండా వాటర్ తాగం. అదొక మేజర్ ప్రాబ్లం. వాటర్ తక్కువ తీసుకోవడం వలన ఫేస్ అంతా బాడీ అంతా డీహైడ్రేట్ అయిపోతుంది, డ్రై అయిపోతుంది. దానివల్ల స్కిన్ డల్ అయిపోతుంది, డ్రై అయిపోతుంది, డ్యామేజ్ అవుతుంది. దాంతోపాటు వాటర్ తక్కువ తీసుకోవడం వలన మనకి ఈ వెయిట్ లాస్ అనేది మంచి రిజల్ట్ చూపించదు. ఎస్పెషల్లీ కూల్ స్కల్ప్టింగ్ ఫ్యాట్ లాస్ మెషిన్ ద్వారా ట్రీట్మెంట్ చేయించుకున్నప్పుడు ఎక్సెస్ వాటర్ తీసుకోవాల్సి ఉంటుంది. మినిమంగా రోజు 4 to 5 లీటర్స్ తీసుకోవాలి. ఒకటి మంచి డైట్, క్యాలరీ డెఫిషియెంట్గా ఉండాలి. 2 ఎక్సెస్ వాటర్ అంటే. థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఎక్సర్సైజ్. బాడీకి ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. యోగా కానివ్వండి, జిమ్ కానివ్వండి, సైక్లింగ్ కానివ్వండి, ట్రెడ్మిల్ కానివ్వండి, బ్రిస్క్ వాక్ కానివ్వండి. వాళ్ళ BMI రిక్వైర్మెంట్ బట్టి 6,000 to 8,000 స్టెప్స్ అట్లా వేశారనుకోండి, ఖచ్చితంగా తక్కువ టైంలో మంచి రిజల్ట్ తీసుకొని కన్సిస్టెంట్గా వెయిట్ తగ్గొచ్చు. ఒకేసారి వెయిట్ డ్రాప్ అవడం కాకుండా హెల్తీగా వెయిట్ తగ్గొచ్చు, బాడీని ఎట్లాంటి డ్యామేజ్ చేయకుండా అలా వెయిట్ తగ్గితే కనుక లాంగ్ టర్మ్ రిజల్ట్స్ ఉంటాయి. సో ఈ మధ్య ఎక్కువగా వింటున్నాం లేజర్ ట్రీట్మెంట్స్ ఇంక్లూడ్ అయి ఉంటున్నాయి చాలా వాటిలో. సో అది ఎంతవరకు సేఫ్ అండి లేజర్ ట్రీట్మెంట్స్ అనేవి? సో అన్ని స్కిన్ టైప్స్ కి సేఫేనా అవి? లేజర్ వచ్చేసి అడ్వాన్స్ మెషినరీ అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం లేజర్ ఎక్కువ కామన్ గా వాడేది కొంతమంది అంటూ ఉంటారు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది అని. మరి అది నిజమా కాదా కూడా తెలియదు, మీరే చెప్పాలి. బికాస్ దీస్ డేస్ లేజర్ ఈస్ ఇంక్లూడెడ్ ఎవ్రీవేర్. లేజర్ ఈస్ ఎవ్రీవేర్, ఎగ్జాక్ట్లీ. అండ్ మీరు అన్నట్టుగా నియర్ ఫ్యూచర్ లో ఇంకా ఎక్కువ ఫీల్డ్స్ లో మనం లేజర్ ని చూస్తాం. క్యాన్సర్ ట్రీట్మెంట్ లో లేజర్ వాడతారు, అంతవరకు నిజం. కానీ లేజర్ ట్రీట్మెంట్ తీసుకుంటే క్యాన్సర్ రావడంలో ఎట్లాంటి నిజం లేదు, దానికి సంబంధం లేదు. లేజర్స్ వచ్చేసి హెయిర్ రిడక్షన్ లో వాడతారు, స్కిన్ టైటనింగ్ లో వాడతారు, కార్బన్ పిల్ లేజర్ అండ్ ట్రీట్మెంట్ లో వాడతారు, లేజర్ టాటూ రిమూవల్ లో వాడతారు. ఇట్లా మల్టిపుల్ ఫీల్డ్స్ లో కాస్మెటాలజీలో లేజర్ వాడతారండి. మేజర్ గా లేజర్ వచ్చేసి పర్టికులర్ ఫ్రీక్వెన్సీతో ఉంటుంది. ఒక్కొక్క ట్రీట్మెంట్కి ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ ఉంటుంది. అది స్కిన్ సూపర్ఫిషియల్ గానే వెళ్తుంది. లేదా టాటూ అట్లాంటి ఉన్న వాటి ప్లేసెస్ లో లేజర్ కొంచెం లోపల వరకు వెళ్తుంది, మొత్తం డీప్ వెళ్ళిపోయినా సబ్ సూపర్ఫిషియల్ గా వెళ్తుంది. అది లోపల ఉన్న పిగ్మెంటేషన్ ని, లోపల ఉన్న డర్ట్ ని, పోర్స్ ని క్లీన్ చేయడం వరకు మాత్రమే చేస్తుంది. కానీ లేజర్ వల్ల జనరల్లీ ఎట్లాంటి డ్యామేజ్ ఉండదండి. ఒక టెక్నికల్ థెరపిస్ట్ ద్వారా, ఒక క్వాలిఫైడ్ డాక్టర్ ద్వారా ట్రీట్మెంట్ చేయించుకున్నప్పుడు లేజర్ చాలా సేఫ్, చాలా ఎఫెక్టివ్ అండి, చాలా ఎఫిషియెంట్. ఒకసారి లేజర్ హెయిర్ రిడక్షన్ చేయించుకున్న తర్వాత ఒక 6 to 8 years మనం ఆ హెయిర్ అన్వాంటెడ్ హెయిర్ ప్రాబ్లమ్స్ సెషన్స్ ఉంటాయండి, ఖచ్చితంగా సెషన్స్ ఉంటాయి. సో బేసిక్ గా లేజర్ హెయిర్ రిమూవర్ లో ఎన్ని సెషన్స్ ఉండొచ్చండి? అగైన్ వాళ్ళ బాడీ పైన ఉన్న హెయిర్ కలర్ ని బట్టి, థిక్నెస్ ని బట్టి సెషన్స్ మారిపోతుంటాయండి. కొంతమందికి 4 to 6 సెషన్స్, కొంతమంది 6 to 8, కొంతమందికి 8 to 10 సెషన్స్ కూడా పట్టొచ్చు. కలర్ డార్క్ గా ఉంటే సెషన్స్ ఎక్కువ పడతాయి, హెయిర్ థిక్ గా ఉంటే సెషన్స్ ఎక్కువ పడతాయి. తర్వాత చాలా బేబీ హెయిర్ లా అయిపోతుంది. హెయిర్ రిడక్షన్ ని చాలా తక్కువ టైంలో మంచి రిజల్ట్ తీసుకురావచ్చు లాంగ్ టర్మ్ కి మన లేజర్ హెయిర్ రిడక్షన్ ద్వారా. ఉన్న ఒక మిత్ ఏంటంటే ఇప్పుడు మీరు స్కిన్ వైటనింగ్ కానివ్వండి, లేదంటే మెలాస్మా ట్రీట్మెంట్ కానివ్వండి, ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత కొద్ది రోజులకి మళ్ళీ అది రీగైన్ పిగ్మెంటేషన్ ఇంకొంచెం ఎక్కువ పెరుగుతుంది అని చెప్పి కొంతమందికి మిత్ ఉంటుంది. అది ఎంతవరకు నిజమండి? అంటే కొంచెం భయపడతారు కదా స్కిన్ ట్రీట్మెంట్స్ కానీ ఫేస్ ట్రీట్మెంట్స్ కానీ చేయించుకునేటప్పుడు, ఇవన్నీ చూసుకుంటూ ఉంటారు. ఎంత బ్రైట్ అవుతుందో మళ్ళీ అది కొంచెం ఆపేసిన తర్వాత కొన్ని మంత్స్ కి మళ్ళీ దీనికి మించి వస్తుందేమో అని అనుకుంటూ ఉంటారు. అది మనం కామన్ గా వింటుంటామండి. బట్ ఏ ట్రీట్మెంట్ ద్వారా కూడా ఇంకా ప్రాబ్లం వర్స్ అయ్యే ట్రీట్మెంట్ డాక్టర్స్ కనుక్కోలేదు ఇప్పటి వరకు, అట్లా జరగదు. చెప్పినంత మంచి అలాంటి డౌట్ వచ్చింది అని అంటే కొన్ని ఇన్స్టాగ్రామ్ లో కానివ్వండి, సోషల్ మీడియాలో కొన్ని మనం రీల్స్ చూస్తూ ఉంటాం. సో కొన్ని ట్రీట్మెంట్స్ తీసుకున్నాము, ఇలా వర్సన్ అయింది మా సిచ్యువేషన్ అని. కొంతమంది పేర్లు చెప్పలేం కానీ వాళ్ళ ఫేస్ కానీ లిప్ ఫిల్లర్స్ వేయించుకున్నప్పుడు సో వాళ్ళ బాడీ ఫేస్ స్ట్రక్చర్ కూడా మారిపోయింది. సో ఇలాంటి వాటి వల్ల కొంచెం భయపడుతూ ఉంటారు చాలా మంది. సో మనం ఎలాంటి విషయాలను ఎవాల్యుయేట్ చేసి ఇవన్నీ చేస్తాం?
మనకు తెలిసిన వాళ్ళకి ఎవరికో ఎక్కడో రోడ్ మీద ఒకరికి యాక్సిడెంట్ అయిందని చెప్పేసి మనం లైఫ్ లాంగ్ రోడ్ దాటుకుండా ఉండలేం కదండి. అట్లాగే ఎవరో ఒక ప్రాబ్లం జరిగిందని అందరికీ జరుగుతుందని ఉండదు. అందుకే చెప్తున్నామండి, మన దగ్గర మంచి టీమ్ ఆఫ్ డాక్టర్స్ కన్సల్టెంట్స్ ఉన్నారు. ప్రతి ఒక్క దానికి స్పెషలిస్ట్ కన్సల్టెంట్ మాత్రమే చేస్తారు. ఎప్పుడైతే ఒక క్వాలిఫైడ్ పర్సనల్ చేతిలో మనం ట్రీట్మెంట్ చేయించుకుంటామో 100% మాక్సిమం ఏ ప్రాబ్లం కూడా రాకుండా చేసేస్తారు. అండ్ వైటనింగ్ ట్రీట్మెంట్స్ అన్నారు మీరు, ఇంకా వేరే మెలాస్మా అన్నారు. అవి ప్రాబ్లమ్ని తగ్గించే విధంగానే ఉంటాయి. లేదా మేము చెప్పినంత గొప్పగా తగ్గకపోవచ్చు, కొంచెం తక్కువ ఉండొచ్చు రిజల్ట్, కానీ ప్రాబ్లం రివర్స్ అవ్వడం కానీ వర్సన్ అవ్వడం కానీ జరుగుతుంది. కొన్నిసార్లు ట్రీట్మెంట్ కి మన బాడీ రెస్పాండ్ అవ్వకపోవచ్చు. మీరు అన్నారు ఇంతకుముందు కొన్ని కేసెస్ లో మెలాస్మా ట్రీట్మెంట్ చేయించుకున్నప్పటికీ రిజల్ట్ రాదు. వాళ్ళు ఏమంటారంటే మేము ఎంత చేయించుకున్నా రిజల్ట్ రావట్లేదు అంటారు. బట్ రియాలిటీ ఏంటంటే ఈ ట్రీట్మెంట్ చేయించుకోకపోతుంటే అది ఇంకా చాలా ఎక్కువ అయి ఉండేది. ఇప్పుడు తగ్గలేదు పెరగలేదు అంతే ఉంది. ఒకవేళ చేయించుకోకుండా ఉంటే ఇంకా పెరిగేదేమో వాళ్ళ బాడీ నేచర్ బట్టి. అట్లా కొన్ని కేసెస్ లో కూడా జరుగుతుంది. ట్రీట్మెంట్ అనేది బాడీ టైప్ ని బట్టి ఉంటుంది. కొన్నిసార్లు వాళ్ళ బాడీ రెస్పాన్స్ ని బట్టి కూడా అవి ఉంటాయి. వాళ్ళు రెస్పాండ్ అవ్వనప్పుడు ఇవన్నీ విషయాలు కూడా మనం క్లయింట్ కి ముందే ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ప్రాపర్ గా ముందు చెప్తాం. కాబట్టి జనరల్లీ వాళ్ళకి ముందే అవేర్నెస్ ఇచ్చినప్పుడు ఇట్లాంటి కాంప్లికేషన్స్ రాకుండా చూసుకోవచ్చు. ఓకే, సో ఫైనల్ గా ఇంకొక క్వశ్చన్, ఇలాంటి క్లినిక్స్ అనేవి చాలా ఎక్కువ అయిపోయింది. సో వై షైన్ క్లినిక్స్ అంటే మీరేం చెప్తారు? సో ఎందుకు మీ దగ్గరికి రావాలి కస్టమర్స్ లేదంటే క్లయింట్స్ రావాలంటే వాట్ యు సజెస్ట్ దెమ్, వాట్ యు టెల్ దెమ్? క్వాలిటీ ట్రీట్మెంట్, ట్రస్టెడ్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ అండ్ అఫోర్డబుల్ ట్రీట్మెంట్ కావాలి అంటే మేము ఫస్ట్ చాయిస్ అండి. అండ్ ఖచ్చితంగా మన క్లినిక్ వచ్చి ట్రీట్మెంట్ చేయించుకున్న వారు సాటిస్ఫై అవ్వకుండా వెళ్ళరు. బెస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాం, మోస్ట్ అఫోర్డబుల్గా ఇవ్వడానికి ట్రై చేస్తాం, బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం కొన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి అవి చాలా ఎక్కువ కాస్ట్ ఉంటాయి, అందరికీ అందుబాటులో ఉండదు అనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ లాస్ తీసుకుంటే కనుక ఫ్యాట్ ఫ్రీజింగ్ మెషిన్, కూల్ స్కల్ప్టింగ్ మెషిన్ అన్నది క్రయోలైపాలసిస్ చాలా ఎక్స్పెన్సివ్. బయట ఇప్పుడు మార్కెట్లో చాలా ఎక్కువ చార్జ్ చేస్తున్నారు అందరూ. సో ఇది చాలా ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్ అనుకుంటారు. అదే మన దగ్గర ఉంటే కనుక వెయిట్ లాస్ సెషన్లో 4 ప్రోబ్లు వాడి మనం పర్ సెషన్ ఓన్లీ 10,000 చార్జ్ చేస్తున్నాం రైట్ నౌ. సో అది బయటతో పోల్చుకుంటే చాలా తక్కువ అండి. అండ్ గ్యారంటీడ్ రిజల్ట్స్ కూడా ఉంటాయి. రిజల్ట్ సరిగ్గా రానప్పుడు మనం అవసరం ఉంటే పేషెంట్కి ఒక సెషన్ ఎక్కువ ఇవ్వడానికి కూడా రెడీగా ఉంటాం, కానీ ఎప్పుడు ఇంతే అని చెప్పి మనం ఎగ్జాక్ట్లీ క్లయింట్ సాటిస్ఫాక్షన్ చాలా ముఖ్యం. అట్లా కాకుండా మేము చెప్పింది చేసాం అయిపోయింది అట్లా కాదు, వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తుంటాం. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే హూస్ మోస్ట్ ఇంపార్టెంట్ టు మీ ఆర్ ఎనీబడి ఈస్ దట్స్ ద క్లయింట్ ఆర్ ద కస్టమర్. సో వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం వాళ్ళ రిక్వైర్మెంట్ కనుక్కొని వాళ్ళ కంప్లైంట్ కనుక్కొని వాళ్ళకి ఏది బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తుంటాం. సో మన క్లినిక్ వచ్చి మీరు అడిగినట్టుగా మిగిలిన వాళ్ళతో పోల్చుకుంటే ఒకరికి మనీ మోటో ఉంటుంది, ఒకరికి ప్రొఫెషనల్ ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇంకొకరికి వేరే రీజన్ ఉండొచ్చు. మన ఇంట్రెస్ట్ వచ్చి క్లయింట్ సెంట్రిక్, వచ్చే కస్టమర్ సెంట్రిక్గా ఉంటాం, వచ్చే క్లయింట్కి ఏ బెస్ట్ ఇవ్వగలుగుతాం, తద్వారా మనం ఎట్లా డెవలప్ అవుతాం అనేది మన ఇంటెన్షన్. కాబట్టి క్లయింట్ని సాటిస్ఫై చేసే విధంగా బెటర్ రిజల్ట్స్ ఇవ్వడానికి ఇచ్చే విధంగానే మనం ట్రై చేస్తాం. ఓకే, సో మీరు త్రూఅవుట్ ద ఇంటర్వ్యూలో ఎక్కువగా మాట్లాడింది మెషినరీ గురించి. సో ఒకసారి దాన్ని కూడా చూద్దాం, ఎలా ఉంది ఏంటి, మీరు దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా తెలుస్తుంది సో ఎలాంటి మెషిన్స్ ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి ఏంటి అనేది. షల్ వి గో? సార్ ఈ పర్టికులర్ మిషన్ దేనికి యూజ్ చేస్తారు? ఇదండి ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా క్రయోలైపాలసిస్ మెషిన్ అంటారు, ఫ్యాట్ ఫ్రీజింగ్ మెషిన్ అంటారు, కూల్ స్కల్ప్టింగ్ అని కూడా అంటారు. దీంట్లో వచ్చేసి మొత్తం 4 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ వచ్చేసి ప్రోబ్స్, 4 ప్రోబ్స్, క్యావిటేషన్, రేడియో ఫ్రీక్వెన్సీ, అండ్ 4వది వచ్చేసి లేజర్ ప్లేటింగ్ అంటారు, లేజర్ లైటింగ్. ఈ 4 స్టేజ్ కూడా ఫ్యాట్ ని ఫ్రీజ్ చేస్తుంది. ఈ ప్రోబ్స్ ని బాడీలో ఎక్కడైతే ఎక్సెస్ ఫ్యాట్ ఉంటుందో అది టమ్మీ అవనివ్వండి, థైస్ అవనివ్వండి, హ్యాండ్స్ అవనివ్వండి, బ్యాక్ అవనివ్వండి, ఆ పొజిషన్ లో ప్లేస్ చేసేస్తాం షీట్ పెట్టేసి. ఇది కంట్రోల్డ్ టెంపరేచర్ అండ్ వాక్యూమ్ లో అక్కడ ఫ్యాట్ ని ఫ్రీజ్ చేస్తుంది. 20 minutes మనం ఎప్పుడైతే 5 to 10 degrees Celsius లో పెడతామో ఓన్లీ ఫ్యాట్ సెల్స్ మాత్రమే ఫ్రీజ్ అయిపోతాయి, మిగిలిన బాడీ సెల్స్ కి దేనికి ఎఫెక్ట్ అవ్వవు. ఈ ఫ్రీజ్ అయిపోయిన బాడీ సెల్స్ డెడ్ అయిపోతాయి. ఈ డెడ్ అయిపోయిన బాడీ సెల్స్ మన బాడీ మెయిన్ సిస్టమ్ నుంచి వేస్ట్ సిస్టమ్ లోకి, లింఫాటిక్ సిస్టమ్ లోకి, స్వెట్ ఫామ్ లో, యూరిన్ ఫామ్ లో మనకి బయటకి వెళ్ళిపోతుంది. సూపర్ఫిషియల్, అన్ని సూపర్ఫిషియల్, ఓన్లీ మనం పైన మాత్రం పెట్టేసేది. ఇది ప్రోబ్ అంటారు. మొత్తం 4 ప్రోబ్స్ ఉంటాయి. ఎట్ 4 ప్రోబ్స్ యూజ్ చేసుకొని మనం చేసేస్తే కనుక 1 hour సెషన్ ఉంటుంది మనకి. దీని తర్వాత సెకండ్ వచ్చి క్యావిటేషన్, థర్డ్ రేడియో ఫ్రీక్వెన్సీ, అండ్ లాస్ట్ మనం చెప్పినట్టుగా ఈ నంబర్ ఆఫ్ ప్లేట్స్ పెడతాం. ఈ ప్లేట్స్ అన్ని కూడా వీటన్నిటి ఉద్దేశం ఫ్యాట్ ని ఫ్రీజ్ చేయడం, ఆ డెడ్ సెల్స్ ని లింఫాటిక్ సిస్టమ్ లో పంపించడం, అది బాడీ నుంచి బయటకు పంపించడం. దీనికి హెల్ప్ చేసేది వచ్చేసి మనం డైలీ 4 to 5 liters ఆఫ్ వాటర్ ఇంటేక్ తీసేసుకుంటాం. ఫ్యాట్ ఫ్రీజింగ్, క్రయోలైపాలసిస్,
అండ్ కూల్ స్కల్ప్టింగ్ మెషిన్. ఇదైతే అసలు ఎలాంటి సర్జరీ లేకుండా వెయిట్ లాస్ చేసుకోవడం అంటే ఇదేనేమో. జస్ట్ ఇది ఫ్యాట్ ఫ్రీజింగ్ వల్ల బాడీలో వెయిట్ లాస్ అవునండి. 5 degrees నుంచి 10 degrees Celsius మధ్యన 20 minutes పెట్టినప్పుడు సక్షన్ ఉంటుంది 0.51, 1.52 అట్లా సక్షన్ పెంచుకుంటూ వెళ్ళిపోతుంటే కనుక అక్కడ బాడీలో ఫ్యాట్ అంతా ఫ్రీజ్ చేసేస్తుంది, పట్టేస్తుంది. ఆ పర్టికులర్ ఏరియాలో బాడీ ఫ్యాట్ అంతా ఫ్రీజ్ అయిపోయి ఫ్యాట్ సెల్స్, అడిపోసైట్స్ అంటారు, డెడ్ అయిపోతాయి, చనిపోతాయి. అవి బాడీ నుంచి వేస్ట్ రూపంలో తీసేయబడతాయి. ఇంతే, కంప్లీట్ నాన్ సర్జికల్, నాన్ ఇన్వేసివ్ అండ్ గ్యారంటీడ్ రిజల్ట్స్. బయట వాళ్ళతో పోల్చుకుంటే మన దగ్గర సెషన్ చాలా తక్కువ ప్రైస్ కి చేస్తాం. మనం 4 probes కలిపి 10,000 కి చేసేస్తాం. మేజర్ గా వచ్చి probes కి ఎక్కువ ఛార్జ్ అవుతుంది. ఎన్ని probes యూజ్ దాన్ని బట్టి ఛార్జ్ ఉంటుంది. మనం 4 probes యూజ్ చేస్తాం, 10,000 మాత్రమే ఛార్జ్ చేస్తాం పర్ సెషన్. గ్రేట్ అఫోర్డబుల్ అండ్ ఎనీ సర్జరీ ఇన్వాల్వ్మెంట్ ఏ ఉండదు. ఓన్లీ సూపర్ఫిషియల్ గానే వెయిట్ లాస్ జరుగుతుంది. దట్స్ సచ్ ఎ గ్రేట్ థింగ్. చాలా కొత్త విషయం తెలుసుకున్నాం, చాలా యూస్ఫుల్ అయ్యే విషయం. ఇంకొక ఇది చూద్దాం సార్. ఏంటి సార్ ఇది? ఇది వచ్చేసి ఫేస్ అనాలిసిస్ అండి. ఓకే. సో దీంట్లో వచ్చేసి మనం ఇక్కడ ఫేస్ పెట్టేసి కవర్ చేసినప్పుడు మనకి డిస్ప్లేలో వాళ్ళకి ట్యాన్ ఎంత ఉంది, స్కిన్ ఎంత డ్యామేజ్ అయిపోయింది 100%. సార్ ఈ మెషిన్ ఇప్పుడు నా ఫేస్ గురించి మొత్తం ఎవాల్యుయేట్ చేస్తాను. అవునండి. ఓకే. ఐస్ క్లోజ్ చేయాలి. అవునండి. సో మొత్తం అంతా రిపోర్ట్ ఇచ్చేస్తుంది. ఇప్పుడు ఇది మనకు ఒక 30 seconds లో AI జనరేటెడ్ ఆటోమేటిక్ రిపోర్ట్ ఇస్తుంది. మనది ఫేస్ వచ్చేసి ఎంత మాయిశ్చర్ ఉంది, ఎంత డ్రై ఫేస్ ఉంది, ఎంత ట్యాన్ ఉంది, టెక్స్చర్ ఎట్లా ఉంది, ఓవరాల్ పర్సంటేజ్ లో, అండ్ ఎంత పిగ్మెంటేషన్ ఉంది, యూవీకి ఎంత పర్సంటేజ్ ఎక్స్పోజ్ అయిపోయింది, అడ్వైజెస్ వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ, ఎట్లాంటి కేర్ తీసుకోవాలి, అవన్నీ ఆటోమేటిక్గా మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటుంది. సేమ్ టెస్ట్ ని మనం బిఫోర్ ట్రీట్మెంట్ చేస్తాం అండ్ ఆఫ్టర్ ట్రీట్మెంట్ కూడా చేస్తాం. టు సీ ద రిజల్ట్. డెఫినెట్గా ట్రీట్మెంట్ తర్వాత 2-3 సెషన్స్ తర్వాత వాళ్ళ ఫేస్ ఎంత బెటర్గా అయిందో ఆటోమేటిక్గా వాళ్ళే ఇక్కడ అనాలిసిస్ లో చూసుకోవచ్చు, అర్థం చేసుకోవచ్చు. సో ఇది మీ స్కిన్ టైప్ ని, మీ స్కిన్ ఏజ్ ని చెప్తుందండి. మీది మిక్స్డ్ అండ్ ఆయిలీ స్కిన్. మీ స్కిన్ టైప్ వచ్చేసి ఇవన్నీ వచ్చేసి మనకి ఎంత ఎక్స్పోజ్ అయిపోయినాయని చెప్పేసి, యూవీ పిగ్మెంటేషన్ ఎట్లా ఉంది, స్కిన్ టెక్స్చర్ ఎట్లా ఉంది, మాయిశ్చరైజేషన్ ఎట్లా ఉంది, స్కిన్ ఎంత సెన్సిటివ్గా ఉంది, యాక్నే ప్రోన్ ఎట్లా ఉంది అని అన్ని ఏరియాస్ని మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. ఇది మనకి కాంప్రహెన్సివ్ ఇండెక్స్. దీంట్లో టోటల్గా ఓవరాల్గా 50% ఆఫ్ యువర్ ఫేస్ ఈజ్ మాయిశ్చర్డ్, అంటే ఒక 50% డ్రైగా ఉంది అని చెప్పేసి. సో రెడ్ ఉన్నవి వచ్చేసి ఇంకొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలని చెప్పేసి, బ్లూ ఉన్నవి వచ్చేసి దే ఆర్ ఫైన్ బట్ యెట్ కెన్ బి బెటర్, ఇంకా బాగా చేసుకోవచ్చు అని చెప్పేసి, ఎల్లో వచ్చి కొంచెం బార్డర్ లైన్లో ఉన్నాయి, ఇంకొంచెం స్పెషల్ కేర్ తీసుకోవాలి. అండ్ అన్నిట్లోకి యూవీ స్పాట్ ప్రొటెక్షన్ వచ్చి చాలా బాగుంది. 67% ఇట్ ఈస్ బీన్ వెరీ సేఫ్. సో కొంచెం ఎక్కువ కేర్ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఓవరాల్గా మనకి చూపిస్తూ ఉంటుంది. ఇవి మన సజెషన్స్. మనం వాట్ న్యూట్రియంట్ బూస్టర్స్ తీసుకోవాలి. సన్ స్క్రీన్ మీ స్కిన్ కి మ్యాచ్ అయ్యే విధంగా, పోర్స్ ని టైటన్ చేసే విధంగా, అండ్ ఏం అవాయిడ్ చేయాల్సి ఉంటుంది, జంక్ ఫుడ్ ఇన్ షార్ట్. ఎక్స్ఫోలియేషన్ కాకుండా చూసుకోవడం. ఇది ఓవరాల్ గా ప్రిసైజ్ అనాలిసిస్ ఉంది, ఇట్లా ఉంటుంది. ఇది మనకి ఏ జనరేటెడ్ కాపీ కూడా వచ్చేస్తుంది. దట్ వీ కెన్ సెండ్ టు ద క్లయింట్స్ ఓవర్ వాట్సాప్. డైరెక్ట్ మనం కాపీ పంపిస్తాం. వాళ్ళ ఫేస్ గురించి తెలుసుకోవాలంటే టోటల్ బిఫోర్ ఎట్లా ఉంది, ఆఫ్టర్ ఎట్లా ఉంది, రెండు కూడా మనం టోటల్ కాపీ ఇచ్చేస్తాం. డెఫినెట్ గా ఫస్ట్ కి లాస్ట్ కి డిఫరెన్స్ వాళ్ళే దీని ద్వారా చూసేసుకోవచ్చు ఓవరాల్ గా. సార్ ఈ ఎక్విప్మెంట్ దేనికి యూస్ చేస్తారు? ఇది వచ్చేసి హైఫు అంటామండి, హై ఇంటెన్సిటీ ఫోకస్డ్ అల్ట్రాసౌండ్. ఇంతకుముందు చెప్పినట్టుగా ఫేషియల్ ఫ్యాట్ రిడక్షన్ కి, స్కిన్ టైటనింగ్ కి, రింకిల్స్ రిమూవ్ చేయడానికి, స్కిన్ లోపల మనం కొలాజన్ ప్రొడక్షన్ పెంచేసి స్కిన్ యంగ్ గా కనిపించడానికి, జా లైన్ డిఫైన్ గా చేయడానికి ఇది యూస్ చేస్తుంటాం. ఇది వచ్చేసి బాడీ ప్రోబింగ్ అండి, ఫ్యాట్ రిడక్షన్ కి, బాడీలో స్కిన్ టైటనింగ్ కి యూస్ చేసేది. ఇది వచ్చేసి ఎక్స్క్లూజివ్ గా ఫేస్ కోసం, డబుల్ చిన్ కోసం అండి. ఈ ప్రోబ్ వచ్చేసి మనం డబుల్ చిన్ రిడక్షన్ కోసం యూస్ చేస్తుంటాం. ఈ రెండు కూడా అల్ట్రాసౌండ్ తో పనిచేసేవి. ఇది కూడా ఇంత ముందు చూసినట్టుగా స్కిన్ పైన మాత్రమే పనిచేసేవి, సూపర్ఫిషియల్ గా మాత్రమే పనిచేసేవి. సైడ్ ఎఫెక్ట్స్ అట్లాంటి పెద్దగా ఏది ఉండదు. స్కిన్ టైటన్ అవుతుంది, ఓపెన్ పోర్స్ తగ్గుతాయి, రింకిల్స్ తగ్గుతాయి, యాక్నే స్కార్స్ ఉన్నా కూడా తగ్గుతాయి,
ఫేషియల్ ఫ్యాట్ రిడక్షన్ ఉంటుంది, డబుల్ చిన్ రిడక్షన్, వాటి కోసం ఇది యూజ్ చేస్తాం. రింకిల్ కోసం, యాంటీ ఏజింగ్ కోసం ఇంతకుముందు చెప్పినట్టుగా యాంటీ ఏజింగ్కి ఇది వన్ ఆఫ్ ద వండర్ఫుల్ ట్రీట్మెంట్. స్పెషలిస్ట్ క్వాలిఫైడ్ డాక్టర్స్, టెక్నీషియన్స్ మాత్రమే చేస్తారు. సో ఖచ్చితంగా సైడ్ ఎఫెక్ట్స్ అనేది పెద్దగా ఏది ఉండదు. చాలా సేఫ్ ట్రీట్మెంట్ అండ్ మోస్ట్ ఎఫిషియెంట్ ట్రీట్మెంట్. మంచి రిజల్ట్స్ ఉంటాయి మనకి. ఏ ఎక్విప్మెంట్ సార్? ఇది MNRF అంటామండి. MNRF మైక్రో నీడ్లింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ, ఓపెన్ పోర్స్ కి, స్కార్స్ కి అండ్ అన్ఈవెన్ స్కిన్ టోన్ కి, స్ట్రెచ్ మార్క్స్ కోసం మేజర్ గా దాన్ని యూజ్ చేస్తుంటాం. ఇది వచ్చేసి స్కిన్ డెప్త్, టైమ్ ని, స్పీడ్ ని, సక్షన్ ని డిసైడ్ చేసి రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా స్కిన్ లోపలికి వెళ్ళిపోయి మనకి ఇది పనిచేస్తూ ఉంటుంది. ఎంత ప్రెజర్కి వెళ్ళాలి ఎట్లా అని చెప్పేసి చూసి పనిచేస్తుంటాం. సో అట్లా మనకి స్కిన్ లోపలికి వెళ్ళిపోయి సిస్టమేటిక్ గా అక్కడ కొల్లాజన్ ప్రొడక్షన్ ని పెంచేసి హీలింగ్ చేసేస్తుంది. అంటే ఈ నీడిల్స్ లోపలికి వెళ్ళి ప్రాబ్లం లోపలికి వెళ్ళవండి ఇవి, ఓన్లీ స్కిన్ పైనే పనిచేస్తాయి. స్కిన్ లోపలికి వెళ్ళవు ఇవి, స్కిన్ పైన మాత్రమే పనిచేస్తుంటాయి. ఎప్పుడైతే స్కిన్ పైన వెళ్తుంటాయో లోపల నుంచి రిపేర్ చేస్తూ వస్తుంది. సో ఇది దేనికి యూజ్ చేస్తున్నారు సార్? ఇది హైడ్రా ఫేషియల్ అండి, అడ్వాన్స్ హైడ్రా ఫేషియల్ 14-in-1 అంటారు. హైడ్రా ఫేషియల్ వచ్చేసి మేజర్గా ఏం చేస్తుందంటే స్కిన్ ని క్లెన్స్ చేస్తుంది, ఎక్స్ఫోలియేషన్ చేస్తుంది, అట్లాగే మాయిశ్చరైజేషన్, హైడ్రేషన్ చేస్తుంది. సో దీంట్లో ఉన్న ఈ 14 డిఫరెంట్ స్టెప్స్ ద్వారా, స్టేజెస్ ద్వారా స్కిన్ పైన డెడ్ స్కిన్ ని రిమూవ్ చేయడం, బ్లాక్ హెడ్స్ ని రిమూవ్ చేయడం, స్కిన్ ని పోర్స్ ని క్లీన్ చేయడం, క్లెన్జింగ్ చేయడం, స్కిన్ డెడ్ సెల్స్ ని ఎక్స్ఫోలియేట్ చేసడం, దాంతోపాటు హైడ్రేషన్ సీరమ్స్ యూస్ చేస్తాం స్కిన్ టైప్ ని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ డ్రై స్కిన్ ఉందనుకోండి, వాళ్ళకి హైల్యూరోనిక్ యాసిడ్ సీరం యూస్ చేస్తాం. సో హైల్యూరోనిక్ యాసిడ్ సీరం కానివ్వండి, వైటమిన్ సి సీరం కానీ స్కిన్ పైన అప్లై చేసేసి ప్రాపర్ గా మసాజ్ చేసేస్తాను. సో ఇది స్కిన్ లోపలికి పెనిట్రేట్ అయిపోయి స్కిన్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత స్కిన్ యంగ్ గా, హైడ్రేటింగ్ గా ఉంచుతుంది. మనం వాటర్ ఇంటేక్ తక్కువ తీసుకుంటాం కాబట్టి స్కిన్ జనరల్లీ తొందరగా డ్రై అయిపోతుంది. ఎస్పెషల్లీ ఫేస్ బాగా డ్రై అవుతుంది. ఈ ఫేస్ డ్రై అవ్వకుండా ఫేస్ ని ఎవరు యంగ్ గా ఉంచుకోవాలి అనుకుంటే కనుక వన్ ఆఫ్ ద బేసిక్ సింపుల్ ట్రీట్మెంట్ హైడ్రా ఫేషియల్. 4 to 6 weeks ఒకసారి రిపీట్ చేస్తే కనుక చాలా తక్కువ బడ్జెట్ లో స్కిన్ ని మనం మంచిగా జాగ్రత్తగా కాపాడుకోవచ్చు. ఎంత బడ్జెట్ ఉండొచ్చు సార్ ఇది? మామూలుగా హైడ్రా ఫేషియల్ బయట వచ్చేసి 4,000 వరకు చార్జ్ చేస్తారండి. మనం మాత్రం అడ్వాన్స్ హైడ్రా ఫేషియల్ 2,000 చేస్తాం. రెగ్యులర్ హైడ్రా ఫేషియల్ 999 అంటే 1,000 కి మాత్రమే చేస్తాం. సో అఫోర్డబుల్ ప్రైజెస్ లో మంచిగా ట్రీట్మెంట్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ ఏ ట్రీట్మెంట్ అయినప్పటికీ 999 తో స్టార్ట్ అవుతుంది, బేసిక్ గా ఉంటుంది. హైడ్రా ఫేషియల్ రెగ్యులర్ గా 999 తో మనం ఒక్కసారి అంటే 1,000 రూపీస్ పర్ మంత్ 1.5 month ఖర్చు పెట్టడం పెద్దది కాదు. బట్ డెఫినెట్ గా ఇది రెగ్యులర్ గా చేయించుకుంటూ వెళ్తే మనకి ఇంకా మాక్సిమం ఏ ట్రీట్మెంట్స్ అవసరం లేకుండా కాపాడుకోవచ్చు అంత హెల్తీగా. సో చూసారు కదా, ఇది వాటి మన వీడియో. ఈ వీడియోలో కంప్లీట్ గా ఫేస్, హెయిర్ అండ్ ఈ లేజర్ ట్రీట్మెంట్స్ గురించి తెలుసుకున్నాం. అండ్ ఇక్కడ షైన్ క్లినిక్ లో అయితే మనకు అఫోర్డబుల్ ప్రైస్ లోనే మంచిగా ట్రీట్మెంట్స్ కూడా చేయించుకోవచ్చు విత్ నో రిస్క్ అనమాట. మనం బేసిక్ గా ఫేస్ కానీ హెయిర్ కానీ ఏదైనా చేయించుకుంటున్నామంటే ఆబ్వియస్లీ వి లుక్ ఫర్ లో రిస్క్ ఆర్ నో రిస్క్. సో ఆబ్వియస్లీ షైన్ క్లినిక్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ టు గో. సో దిస్ ఇస్ అబౌట్ ద వీడియో. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ ముందుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ హిట్ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.